UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పాలమూరు హాయ్ ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మన ముందు ఈరోజు ట్విట్టర్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా తరఫున పాలమూరు ఇన్ఛార్జిగా చేస్తున్న ఆశ ఉన్నారు. సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ తరఫున ఎంతో చాకచక్యంగా కూడా పక్కా ప్రూఫ్స్తో తను వాదించగలదు. తను ఇప్పుడు మన ముందు ఉన్నారు. అసలు ఎందుకు బీఆర్ఎస్ అంటే ఎందుకు అంత ప్రాణము, ఎందుకంత ఇది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఆ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు జరిగిన గొడవ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నాం. ఈరోజు మహిళా కమిషనర్ దగ్గర ఎందుకు అక్కడ అంత పెద్ద గొడవ అయ్యింది, దానికి కారణం ఏంటి? యాక్చువల్గా మేము కేటీఆర్ అన్నకు మద్దతుగా వెళ్ళాము. ఆయన మీద ఒక చిన్న ఏంటంటారు కదా, కోడిగుడ్డ మీద ఈక రాగినట్లు ఒక చిన్న మాటను పట్టుకుని సుమోటోగా పిలిచి సుమోటో ఇచ్చేసి వివరణ ఇవ్వండి అని చెప్పి కేటీఆర్ అన్న గారిని పిలిచారు. సో అన్నకు మద్దతుగా మేమందరం మహిళా నాయకులం ఎవరైతే ఉన్నామో వాళ్ళందరం కలిసి అన్నకు మద్దతుగా అన్న వెనకాల వెళ్ళాము. మేము జస్ట్ అన్నకు సపోర్ట్ గా మాత్రం వెళ్ళాం. మా అన్నకు మేము ఉన్నాం, అక్క చెల్లెళ్ళం అనే లెక్కన మేము వెళ్ళాం. కానీ అక్కడ పోయినాక ఏం జరిగిందంటే పోలీసుల అత్యుత్సాహం అనుకోండి, ఏమన్నా అనుకోండి, కాంగ్రెస్ కార్యకర్తల్ని మాత్రం నాయకుల్ని మహిళా నాయకుల్ని మాత్రం లోపలికి పంపించి మా వాళ్ళు కొందరిని లోపలికి మమ్మల్ని కొందరిని బయటికి వేసేసి మధ్యలో గేట్లకు తాళాలు వేసి పెట్టేసాను. అయినా కూడా మేము భరించినాం, సాయించినాం, ఓకే అనుకున్నాం. తర్వాత మమ్మల్ని లోపలికి ఇచ్చినాక ఏమైందంటే, అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు వచ్చారు మహిళా నాయకులు? అదే వాళ్ళకి అసలు ఈ రోజు రావాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. వాళ్ళకి అక్కడ ఏం పని అని ఎందుకు వచ్చిందో ఇప్పటికీ మాకు తెలియదు. మేమంటే మా అన్న వచ్చిండు, మా కేటీఆర్ అన్న పోయిండ్రు కాబట్టి మాకు బాధ్యత ఉంటది. మా అన్న వెనకాల పోవాల్సిన బాధ్యత మాది, మా అన్న కాబట్టి. వాళ్ళకి ఏం అవసరం ఎందుకు వచ్చిండ్రు అదే లెక్కన వాళ్ళు వచ్చి ఆడ ప్రొటెస్ట్ చేయడానికి స్టార్ట్ చేసిండ్రు. అసలు ఏ లెక్కన స్టార్ట్ చేసిండ్రో తెలియదు. సరే మేము ఇంకా వాళ్ళ కర్మ అనుకుని వదిలేసినాం. పోయినాక ఏమైందంటే మా కార్పొరేటర్ అల్వాల్ కార్పొరేటర్ శాంతి గారి మీద చేయి చేసుకున్నారు.
ఎందుకు అంత చేయి చేసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వాళ్ళకి ప్రసన్నం చేసుకోవాలి. అక్కడ మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. అక్కడ సునీత అని ఒక మహిళా అధ్యక్షురాలు వచ్చింది. ఆమెకు పదవి మీద వ్యామోహం. ఆమె మొన్న ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయింది. ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ పదవులు లేవని చెప్పేసింది రేవంత్ రెడ్డి. ఆయనను ప్రసన్నం చేసుకునికే కేటీఆర్ మీద దుమ్మెత్తిపోసి ఆయనకు నిరసనం చేస్తే కేటీఆర్ అన్న మీద ప్రసన్నమయ్యి నాకు మళ్ళీ పదవులు ఇస్తాడో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇస్తాడనే ఆశతో ఆమె అత్యుత్సాహంతో కొంతమంది నేసుకుని వచ్చింది. నాకు తెలిసి అది రేవంతే పంపించింది అనేది రేవంత్ కన్సర్న్లో జరిగింది కాబట్టి అంత ధైర్యం వచ్చారు. పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే మా ఒక కార్పొరేటర్ శాంతి గారు, అల్వాల శాంతి గారి మీద చేయి చేసుకున్నారంటే పోలీసులు ఒక కార్పొరేటర్ కి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆమె ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. అట్లా కాకుండా ఎవరో వ్యక్తులు అట్లా చేయి చేసుకుంటే కూడా మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి తాళ్లు కట్టి మమ్మల్ని మధ్యలో ఆపేసిండ్రు, మమ్మల్ని తోసేస్తున్నారు, మమ్మల్ని సెలార్లోకి తోలేసేసిండ్రు. లోపల కింద ఉన్న సెలార్ ఉంటుంది కదా, ఆ సెలార్లోకి మమ్మల్ని తోసేసి వాళ్ళ ప్రొటెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళు అడ్డమైన బూతులు తిట్టుకుంటా మమ్మల్ని గాని పార్టీని గాని నోటితో చెప్పలేనటువంటి బూతులు తిట్టుకుంటా మమ్మల్ని దూషించిండ్రు అక్కడ. సో గొడవ అయ్యేసరికి ఇప్పుడు గొడవ అయినప్పుడు పోలీస్ అనేవాడు ఇద్దరు వైపున మాట్లాడాలి. లేదు మేము కాంగ్రెస్ మహిళలు మాత్రమే తెలంగాణ మహిళలుగా చూస్తామనే విధంగా మమ్మల్ని అందరినీ నెట్టేసి వాళ్లకు రక్షణ కల్పించే విధంగా చూసిండ్రు ఎవరు పోలీస్ శాఖ వారు. అయితే ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాలా, ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళ డ్యూటీ ఏందండి? మహిళలందరికీ భద్రత, భరోసా మా దగ్గర ఉంటది, మీరేమైనా కంప్లైంట్ చేసుకోవచ్చు మీ బాధలని చెప్తారు. కానీ మహిళా కమిషన్ ముందరే మాకు అవమానం జరిగింది కదా, మా కార్పొరేటర్లతో సహా మా నాయకులతో సహా నన్ను కూడా తోసేసి నేను కింద పడిపోయాను. సో మహిళా కమిషన్ ముందే మా మహిళలకు భద్రత లేదు, ఇంకా నువ్వు రాష్ట్రం అంతా ఇంకేం భద్రత ఉంటది? అందుకు ఉదాహరణ కొట్టుకునేంత వరకు వచ్చింది మ్యాటర్ అని తెలిసింది. కొట్టుకున్నారు వాస్తవం. ఎందుకంటే వాళ్ళు చేయి చేసుకున్నారు మొదట. ఎవరు అల్వాల్ కార్పొరేటర్ శాంతి గారి మీద చేయి చేసుకున్నారు. మా కార్పొరేటర్ పక్క నుంచి వెళ్తుంటే గుంజి కొట్టిండు. లైక్ గుంజి అంటే చేయి ఇలా గుంజి చంపకు పడిందా మరి ఇక్కడ భుజం మీద పడిందా క్లియర్ గా తెలియదు. కొట్టినాక ఇంకా మేమెందుకు గమ్మున ఉండాలా, మేమేం తప్పు చేసినామని మా ఊళ్ళు కూడా వాళ్ళ మీదకి వెళ్ళిండ్రు. వాళ్ళు ఇంకా బూతులు స్టార్ట్ చేసిండ్రు. సో ఒకరు కొట్టుకున్నారు. స్టార్ట్ అయితే వాళ్ళే చేసిండ్రు. ఎందుకంటే మాకు హక్కు ఉంది, మేము పోయినాం, మాకు పని ఉంది, మా అన్న పోయినా, మీరెందుకు వచ్చిండ్రు అసలు, మీకేం సంబంధం? కానీ పోలీసులు కూడా వాళ్ళకి ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. బరాబర్ ఖచ్చితంగా కేటీఆర్ అన్నని రేవంత్ రెడ్డిని మీరు బాగా గమనిస్తే అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏడ సందు దొరికితే కేటీఆర్ అన్నని ఏ విషయంలో దూషిద్దామా, ఏ విషయంలో ఇరికిద్దామా, ఆయన ఎలా బదనాం చేస్తారని చూసిండ్రు. ఈరోజు ఒక అవకాశం దొరికింది ఆయనకి. సుమోటో అసలు అవసరం లేని విషయంలో సుమోటో తీసుకొచ్చిండ్రు. ఆ క్షమాపణ కూడా చెప్పేసిండ్రు అన్న. సుమోటో వేపించి ఈ రోజు నువ్వు మహిళా కమిషన్ మీకు అందరికి తెలిసిందే ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళ చేతుల్లో సాగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతుల్లో సాగుతుంది. ఆయన చిన్న లేని విషయానికి సుమోటో ఇప్పించిండు. సుమోటో ఇప్పిస్తే కేటీఆర్ అన్న రావాల్సిందే, ఎంత టోల్ అయినా రావాల్సిందే. సుమోటో ఇస్తే వివరణ ఇవ్వడానికి రావాలి. ఆ సాకుని తీసుకుని వీళ్ళని పంపించిండ్రు అనేది మాకు ఒకటి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది ఆ మహిళా అధ్యక్షురాలు, ఆ మహిళా నాయకులు, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒక బ్యాచ్ లాగా చేరి రామన్నను మళ్ళీ బదనాం చేయాలనే ఒక దురుద్దేశంతోనే వచ్చిండ్రు. ఈరోజు దురుద్దేశంతోనే వచ్చారు. దాని విషయంలో గొడవలైన అది కొట్టుకునేంత వరకు, తోసుకునేంత వరకు, కింద పడేంత వరకు. కింద కూడా పోలీసులే మమ్మల్ని పడేసిండు, బీఆర్ఎస్ వాళ్ళని పోలీసులే మమ్మల్ని తోసేసారు. మీరు ఆ విజువల్స్ ఉంటే కూడా మీరు చూడొచ్చు, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దాంట్లో నేను ఒకదాన్ని, మేము ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా ఫీమేల్ బలగాన్ని ఇంకా ఎక్కువ తెప్పించి మమ్మల్ని తోసేసాను. మేము కింద పడ్డాం కూడా. ఎవరికైనా దెబ్బలు తగిలిన సిచ్యువేషన్స్ ఏమన్నా? నా కాలుకి తగిలి, కాలు తగిలింది. పావని అక్క అని ఇంకో అక్క ఉంటది, తనకు దెబ్బలు తగిలాయి, అందరికి తగిలాయి. ఏదో నెయిల్ కట్టర్లు కూడా తెచ్చుకోవడం, నెయిల్ కట్టర్ తెస్తే ఇక్కడ కుచ్చితే మీకు ఫోటో కనిపిస్తూ లేదో, 1 సెకండ్ నేను చూపిస్తా. అంటే కాంగ్రెస్ ఫోటో మొత్తం ఇట్లా వాచిపోయింది చెయ్యి మొత్తం. కాంగ్రెస్ మహిళా నాయకులు నెయిల్ కట్టర్లు తెచ్చుకొని కుచ్చే ప్రయత్నం చేసిండ్రు, ఆల్రెడీ కుచ్చిండ్రు కూడా, మొత్తం ఇట్లా వాచిపోయింది ఆమె. అంటే నెయిల్ కట్టర్లతో కుచ్చారు అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలరు? అంటే చూసారా మీరు? మేము చూసాం నెయిల్ కట్టర్స్. ఓకే, మేము చూసాం. వాళ్ళ దగ్గర నలుగురు దగ్గర ఉన్నాయి నెయిల్ కట్టర్స్. వాళ్ళు నెయిల్ కట్టర్తోనే కూర్చారు. ఇప్పుడు మహిళా కమిషన్ వాళ్ళు ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే వాళ్ళకు మద్దతుగా ఉంటారు అని ఒక మాట అన్నారు. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మద్దతుగా ఉందంటారు? మద్దతుగా ఉన్నారు, అట్లని చెప్పి మాకే పూర్తిగా సపోర్ట్ చేయలేదు. ఇదే సిచ్యువేషన్ లా మహిళా కమిషన్ బండి సంజయ్ గారికి కూడా ఇచ్చిండు. బండి సంజయ్ గారికి కూడా ఒక ఆ పదాలు నేను వాడదలుచుకోలే, ఆయన పొరపాటున ఒక పదం అన్నారు. ఆ పదం అన్నందుకు మహిళా కమిషన్ వాళ్ళు పిలిచిండ్రు. కానీ ఆ రోజు మేము ఎవరం పోలేదే. బండి సంజయ్ కి ఈ రోజు అయితే కాంగ్రెస్ మహిళా నాయకులు కార్యకర్తలు వచ్చి ఏదో దాడి చేయాలని లేకుంటే గొడవలు చేయాలని వచ్చిండ్రు, ఆ రోజు మేము ఎవరం పోలే.
ఆయన సాఫ్ సీదా వచ్చిండు, వివరణ ఇచ్చుకున్నాడు, వెళ్ళిపోయిండు. అదే ఈ రోజు ఎందుకు జరగలేదు? మేము ఆ రోజు ఎవరు మహిళా నాయకులు, నేను కానీ లేకుంటే మా సీనియర్ కార్పొరేటర్లు కానీ వాళ్ళు ఎవరు ఆ రోజు ఎందుకో పోలేదు? ఎందుకు బండి సంజయ్ గారు వచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చిండ్రు? అంటే అప్పుడు మేము ఎవరి ప్రైవసీకి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినాం, కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఆయన వివరణకు వచ్చిండు, వివరణ ఇచ్చిండు, పంపించిండు. కానీ ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే కక్షపూరితంగా సుమోటోలు ఇచ్చేట్లా చేసిండు అనమాట లేని విషయాలకు. మీకు ఇంకో విషయం చెప్పాలా, కేటీఆర్ అన్న గారికి సుమోటో ఇచ్చి వివరణ కోసం అడిగిండ్రు కదా, అది చాలా చిన్న పదం. బస్సులు పెంచండి, పెంచితే వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటారు అనే దాంట్లో ఒక్క యథాలాపంగా ఏదో ఫ్లోలో వచ్చిన ఒక చిన్న మాట, మాటను ఎందుకు నేను చెప్పడం కానీ ఫ్రీ బస్సులలో ఒక చిన్న మాట, దానికి అన్న క్షమాపణ చెప్పిన ట్విట్టర్ వేదిక అంతా జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర అడుక్క తింటామన్నారు. అంటే అక్కల్ని నమ్ముకుంటే, ఆడపిల్లలు నమ్ముకుంటే అడుక్క తింటారా? మరి ఇది మహిళా కమిషన్ కి సుమోటోగా తీసుకోవాలనిపించలేదా? షాద్ నగర్ దగ్గర ఒక దళిత మహిళను బంగారం చోరీ చేసిందని చెప్పి పిలిపించి 3rd డిగ్రీ చేసి హింసించిండ్రు పోలీసులు. మరి ఆ రోజు సుమోటోగా తీసుకొని విచారించాలనిపించలేదా? అసెంబ్లీ జరుగుతుండేనే ఒకే రోజులో 4 అత్యాచారాలు జరిగినాయి. అప్పుడు సుమోటోగా తీసుకోవాలనిపించలేదా? గురుకులాల్లో 2 ఆడపిల్లలు బాలికలు అనుమానాస్పద స్థితిలో మరణిస్తే అప్పుడు నీకు సుమోటో తీసుకోవాలనిపించలేదా? గత 8 నెలల్లో నేను ఇంకా చెప్పుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సహోద్యోగులు కలిసి రేప్ చేసిండ్రు. ఇంకా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఒకటి తీసుకపోతే దాదాపు 1800 కేసులు ఏమంట ఈ 8 నెలల్లో. మరి దానిలో ఏవి నీకు సుమోటో తీసుకోవాలనిపించలేదా? ఈ విషయం అసలు ఎవరు ఏ మహిళ హట్ కాలేదు అసలు చెప్పాలంటే. మీరు రెచ్చగొట్టిండ్రు అట్లా. అంటే చిన్న విషయాన్ని, అంటే కోడిగుడ్డు మీద ఈకని పీకేలాగా ఆయన కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలని కుట్రపూరితంగా, కక్షపూరితంగా, అదేదో ఏమంటారు కదా సైకో మెంటాలిటీతోనే ఆయన ఈరోజు చేసిండు. సందు దొరికింది, అన్న వచ్చిండు కదా అని చెప్పి వాళ్ళని ఎగదోపిండు వాళ్ళ మీదకి. అంటే ఇంకా ఈ రోజు కూడా ఇంకేదైనా గొడవ చేపిద్దాం కేటీఆర్ గారి మీద, ఇంకో నింద వేద్దాం, ఇంకో బద్నాం వేద్దాం వాళ్ళని పంపించి అనే కుట్రపూరితంగా ఈరోజు పంపించిండ్రు. మేమున్నాం కాబట్టి ఓకే, అది అన్నదాకా పోలేదు, మేమే ఆపేసినాం అక్కడికి, అన్నదాకా వాళ్ళని చేరుకోలేదు. మేము కేటీఆర్ గారు దీనిపైన స్పందించారు, మాట్లాడారు. అంటే ఇప్పుడు నిన్న జర్నలిస్టుల మీద మీకు తెలుసు దాడి జరిగింది కొండారెడ్డిపల్లిలో. బయట తిరగనికే లేదు, సహోద్యోగులను నమ్మనికే లేదు, ఫ్రెండ్స్ నమ్మనికే లేదు, మహిళా కమిషన్ దగ్గర కూడా నమ్మనికే లేదు. అయితే ఈ జర్నలిస్టుల పైన దాడి జరిగింది, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టారు అనేది ఒక వీడియో బయటకు వచ్చింది. కానీ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, బీఆర్ఎస్ వాళ్ళే వీళ్ళను ఏర్పాటు చేసి మరి ఇలా చేయించారు అనేది ఒకటి వచ్చింది. కాదు మీకు వీడియో పంపిస్తాను మీకు మళ్ళీ. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే హైలైట్ అయిన వ్యక్తి ఉన్నాడో, రేవంత్ రెడ్డి తమ్ముడు దగ్గర దిగిండు ఫోటో, అన్న తిరుపతి రెడ్డి దగ్గర దిగిండు, రేవంత్ రెడ్డి దగ్గర 3-4 ఫోటోలు ఉన్నాయి. మళ్ళీ ఇంకెవరు పెట్టుకునిలేడు. ఓన్లీ కాంగ్రెస్ కి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరుడుగానే ఆయనకు పేరుంది. మరి ఆయనే కదా ఆడ వచ్చి చేస్తున్నది. మీకు ఫోటో చూపించి నేను కంపేర్ కూడా చేసి చూపిస్తా. సో ఆ రేవంత్ రెడ్డి అనుచరుడు కాబట్టే రేవంత్ రెడ్డి వాళ్ళు కొట్టించిండు అనేది. ఇంకొకటి మీకు ఇక్కడ అర్థం చేసుకోవాలా, రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. 100% రుణమాఫీ చేసినా ఏం హరీష్ నీకు సిగ్గు లేదా, హరీష్ రావు గారిని ఏం హరీష్ నీకు సిగ్గు లేదా, రాజీనామా చెయ్యి అని చెప్పి మాట్లాడుతున్నాడు. తన కొండారెడ్డిపల్లిని 4900 మందికి కాలేదు అని చెప్పి అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మేము అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేసిండ్రంటే తెలుగు స్క్రైబ్ వాళ్ళు కానీ, మిర్రర్ టీవీ వాళ్ళు కానీ, వాళ్ళందరూ వాళ్ళు ఇనిషియేటివ్ గా తీసుకుని వాళ్ళే పోయి అడిగి తీసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పోయి జోరున అందరిని అడిగితే ఈయన ఇజ్జత్ బయటపడుతుంది కదా, ఈయన ఇజ్జత్ పోతుంది కదా. తన ఊర్లోనే, తన సొంత పుట్టి పెరిగిన ఊర్లోనే రుణమాఫీ కాకుండా ఇంకా మిగతా జిల్లాల్లో కానీ, మిగతా నియోజకవర్గాలు కానీ ఇంకా అవుతుందని గ్యారెంటీ ఏముంది? తన ఇజ్జత్, తన మానం కాపాడుకునికే, వీళ్ళ నోరు మూపేయనికే ఆ వీడియోలు బయటికి రానియకుండా వీళ్ళ మీద దాడి చేసిండ్రు. ఈవెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే కూడా వాళ్ళని వెంబడించి వచ్చారు. చివరికి కేటీఆర్ అన్న గారు ఉండి పోలీస్ డీజీపీ వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు కాన్వాయ్లో తీసుకొచ్చి ఆ 2 జర్నలిస్టులను వదిలేసిండ్రు హైదరాబాద్ లో. నువ్వు నిజంగా రుణమాఫీ చేస్తే నీకు భయం ఎందుకు అవుతుంది? ఏమన్నా చేసుకో, ఏమన్నా పో, నేను బరాబర్ నేను చేసిందే చెప్తారు, నేను బరాబర్ చేసినా కాబట్టి ఖచ్చితంగా ఎవరినన్నా అడుగు, చేసినానే చెప్తారు, పో అని చెప్పాలి. వీడియోలు ఎందుకు తీసుకొని ఇచ్చలేవు? అంత భయం ఎందుకు? అంటే అర్థం ఏంది? రుణమాఫీ చేసిలేవు కాబట్టి నీకు భయం చుట్టుకుంది. రుణమాఫీలు అవ్వలేదు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు దిగుతున్నారే ధర్నాలో. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందికి రుణమాఫీ చేశారు? ఖచ్చితంగా 2 సార్లు చేశాం మేము. 2014లో మాటిచ్చినప్పుడు 20,000 కోట్ల పైన చేసినాం. మొన్న ఎలక్షన్ల ముందు ఒక 15-20% మందికి కాలేదు, కానీ అప్పుడు కూడా 37,000 కోట్ల దాకా రుణమాఫీ చేసినాం. 2 దఫాలుగా చేసినాం. 2014 తర్వాత ఒకసారి చేసినాం, 2018 అధికారం వచ్చినాక కూడా 2 సార్లు చేసినాం. 1,00,000 వరకు రుణమాఫీలు చేసినాం. టర్మ్ వైజ్ గా చేసినాం మేము. చేసిండ్రు
అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహా అయితే సంవత్సరం దగ్గరకు వస్తుంది అంతే, ఇంకా అవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. మరి రాష్ట్రానికి ఏం మేలు చేసింది? ఏ రంగం కావాలంటే ఆ రంగం గురించి చెప్తా. మీరు రైతులను తీసుకుందాం. మొదటగా మనకు అన్నం పెట్టే రైతుల గురించే మాట్లాడుకుందాం. ఒకప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లుండే, కేవలం కొన్ని లక్షల టన్నులు మాత్రమే. ఇప్పుడు 4 కోట్ల టన్నుల, మొన్న 2023 లాస్ట్ వరకు కూడా 4 కోట్ల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి చేస్తున్నారంటే అది గొప్పనే కదా. అప్పుడు 30 లక్షలు 40 లక్షలు ఉండే రఫ్గా ఒక అకౌంట్. మరి 30 లక్షల టన్నులు ఎక్కడ, 4 కోట్ల టన్నులు ఎక్కడ? అంటే కేసీఆర్ గారు ఏమి చెయ్యందే ఉత్పత్తి పెరిగిందంటారా? ఒక రైతు వ్యవసాయం చేయాలంటే రైతుకు భరోసా ఇయ్యాల. ఆ రైతుకు భరోసా ఇచ్చింది రైతు బంధు. నువ్వు పెట్టుబడి సాయంకి ఇవ్వంతోనికి కాలు మొక్కనికి పోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఏం చేస్తుండ్రి, పెళ్ళాం పుస్తేలు అమ్మో లేకుంటే ఆ తనకున్న ఏదో ప్రాపర్టీ తాకట్టు పెట్టి ఊర్లో ఉన్న కొమటోలతో తెచ్చుకుంటుండ్రి. ఇది వాస్తవం. పెట్టుబడి కోసం ఆ పొద్దు ఉండొద్దు, రైతులకు ఆ టైం రావద్దని చెప్పే ఆయన రైతు బంధు అనేది ప్రవేశపెట్టిండు. రైతు బంధు ప్రవేశపెట్టినాక ప్రతి రైతు సంతోషపడిండు. ఇంకా తర్వాత 24 hours కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఎక్కడనుందా ఉచితంగా? మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ స్టేట్ ఇవ్వలేదు. అదొకటి. కల్లాలు కూడా సపరేట్ గా రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో కొన్నారు కదా. రైతు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంతోషంగానే ఉన్నాడు. కానీ కొన్ని మిస్కన్సెప్షన్స్ లేకుంటే లోకల్ రాజకీయాల వల్ల ఎమ్మెల్యేలు ఓడిపోయినరు. కానీ కేసీఆర్ గారి అంటే ఏంది, ఆయన ఏదో చేయలేదు, పరిపాలన చేయలేదని ఓడగొట్టలేదు. మీరు ఐటీ శాఖ తీసుకోండి, ఇండస్ట్రీ శాఖ తీసుకోండి, మీకు విద్యుత్ రంగం గురించి కూడా చెప్పాలి. 2 దగ్గర థర్మల్ పవర్ స్టేషన్లు పెట్టిండ్రు కదా. ఒకటి భద్రాద్రి దగ్గర, ఇంకోటి యాదాద్రి దగ్గర. ఎంత పెద్ద థర్మల్ పవర్ స్టేషన్లు అవి. మన కరెంటు ఇంకొంతోనో కొనొద్దు, మనమే ఉత్పత్తి చేసుకుందాం. ఇప్పుడు ఆ ఫలితం కొద్ది రోజులైతే, కొన్ని నెలలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తుంది. ఈ రంగం మీరు వైద్య రంగాన్ని తీసుకోండి. జిల్లాకు హాస్పిటల్ కట్టలే, మెడికల్ హాస్పిటల్ కట్టిండ్రు కదా. మరి అది హాస్పిటల్లు కట్టిండ్రు, మెడికల్ కాలేజీలు కట్టిండ్రు. అంటే ప్రతి మీరు ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, తెలంగాణ కొత్తగా వచ్చిన స్టేట్. 60 ఏళ్ళు ఇంకొకరి పాలనలో ఉంది. అప్పుడు వివక్షనే గురి కాబడింది తెలంగాణ. ఇప్పుడు ఈ 10 ఏళ్ళులా మేము 100% బంగారు తెలంగాణ మెరిసిపోతుందని నేను చెప్పలే. ఈ 10 ఏళ్ళులా ప్రతి విషయంలో ప్రతి రంగాన్ని మేము అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాం. అంతెందుకు ఇంకేం చెప్పాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చలేమని ఒక మాట అంటారు. నేను బరాబర్ చెప్తా, లెక్కలతో సహా చెప్తా. 168,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఎవరికి ఇచ్చారు? యువతకే ఇచ్చినాం. మరి యువత నిరుద్యోగులు ఇప్పుడు కూడా ఉద్యోగాలు రాలేదనే కదా సమ్మెలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగుల పట్ల కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబులు కావాలని కొట్లాడుతున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళు ఏంటంటే అనుకున్న స్థాయిలో రాలేదు అనేసరికి వాళ్ళు నిరుత్సాహపడిండు. అంటే ఏమైందంటే కొన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 విషయాల్లో కొంచెం ఆలస్యమైంది. డిఎస్సి విషయంలో కొంచెం కూడా ఆలస్యమైంది. డిఎస్సి మేము టీచర్ జాబులు కూడా ఇచ్చినాం. మేము టెట్ అని కాకుండా ఇంకో పేరు పెట్టి ఇచ్చాము, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. దాన్ని ఇంకో రకంగా ఇచ్చి కూడా ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేసినాం మేము. అంటే వీళ్ళు ఏంటంటే ఎట్లా అంటే ఇప్పుడు జోనల్ వ్యవస్థ వచ్చింది, మీకు తెలియాలి. 33 జిల్లాలు చేసినాం. 33 జిల్లాలు చేసి కొన్ని జోనల్ వ్యవస్థలుగా విడదీసినాం. విడదీసినప్పుడు ఏమవుతుందంటే సంఖ్య పెరుగుతుంది. ఉద్యోగాల సంఖ్య పెరిగినప్పుడు దానికి పర్మిషన్స్ రావాలి పైనుంచి. ఆ పర్మిషన్స్ ఎప్పుడు వచ్చినాయి? ఎలక్షన్ ఎండింగ్ లో వచ్చినాయి, ఓ సంవత్సరం అనంగా. ఆ ప్రక్రియనే కొనసాగుతున్న సమయంలోనే ఎలక్షన్లు వచ్చి వీళ్ళు కాస్త నమ్మకం కోల్పోయినారు, ఓపిక లేకుండా. ఇంకోటి మా తప్పేందంటే, మా బీఆర్ఎస్ చేసిన తప్పేందంటే మేము పబ్లిసిటీ చేసుకోలేకపోయాం. మేము ఇచ్చినాం, ఇస్తాం, ఇట్లా జోనల్ వ్యవస్థ వల్ల అడ్డం పడింది, ఇంకా క్లియర్ అయింది లైను, మేము ఇస్తాం అనే మాట మేము జోరుగా చెప్పుకోలేకపోయినాం. యువత కూడా కొంచెం అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవం. కానీ నిజం చెప్పాలంటే 168,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. మిగతా 30,000 ఉద్యోగాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే పత్రం పట్టుకొని పత్రాలు పంచిండు కదా, నియామక పత్రాలు, దానికి నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు, ఎగ్జామ్ పెట్టింది ఎవరు, రిజల్ట్ ఇచ్చింది ఎవరు, మొత్తం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా పేపర్ లీకేజ్ జరిగింది. పేపర్ లీకేజ్ అంటే ఏ రాష్ట్రంలో జరగలేదండి. 10 ఏళ్ల రాజకీయం, 10 ఏళ్ల పరిపాలన. ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నోడు ప్రతి ఒక్కరు లాయల్గా ఉంటాడనే గ్యారెంటీ లేదు కదా. పైన వాళ్ళు ఉంటారు, ఎవరు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ అన్న గారు కానీ, హరీష్ రావు, వాళ్ళందరూ బాగానే ఉంటారు. కానీ ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదో ఒక చిన్న మూలన ఎవరో తప్పు చేస్తుంటారు. అది కనిపెట్టలేము కదా. బాధ్యతగా తీసుకున్నారు కదా వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాన్ని ప్రక్షాళన చేస్తాం, ఇది టీఎస్పీఎస్సీ బోర్డుని కూడా ప్రక్షాళన చేస్తామని ప్రకటించిండ్రు. తప్పు జరిగింది, ప్రక్షాళన చేస్తాం, ఖచ్చితంగా మేము తీసేస్తామని కూడా చెప్పిండ్రు. మనం పూర్తి స్థాయిలో అయితే కంట్రోల్లో పెట్టలేం కదా, ఎవడెక్కడ ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. బయటపడే వరకు కొన్ని విషయాలు మనం నియంత్రించలేం.
సో ఒప్పుకున్నారు, ఆ తప్పును కూడా ఒప్పుకున్నారు, మేము ప్రక్షాళన చేస్తాం మీకు అంతా అండగుంటాం అన్నారు. కానీ యువత నమ్మలేదు. 10 అంటే మొన్న హరీష్ రావు ఫ్లెక్సీలన్నీ కూడా పీకేశారు అందరు. అంటే దేనికి కారణం అంటారు? చెప్పాను కదా మీకు ఇంతకు ముందే, వాళ్ళకు మింగుడు పడట్లేదు. ఒక దిక్కు హరీష్ రావు గారు, ఇంకో దిక్కు కేటీఆర్ గారు విజృంభణ చేస్తున్నారు. అది అసెంబ్లీ అయినా బయట ప్రతిపక్షంగా ప్రజల సమస్య అయినా ఒక విజృంభణ చేస్తున్నారు. దాంతో పాటు ఏంటంటే హరీష్ రావు గారు వేసిన ఛాలెంజ్ రేవంత్ రెడ్డికి ఏమంటారు కదా, ముద్ద దిగనిస్తలేదు ఆయనకి. 100% రుణమాఫీ చేయకుంటే 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే రాజీనామా చేయాలి నువ్వు ఆగస్టు 15 వరకు అని పెట్టిండు. 6 గ్యారెంటీలు కూడా పక్కన పెట్టండి, రుణమాఫీ కూడా చేయలేదు కదా. రుణమాఫీ కూడా చేయకపోయేసరికి ఏమైంది, మింగుడు పట్టలేదు. హరీష్ రావు ఇంత ఏకుమేకై కూర్చున్నాడు, నాకు అనవసరంగా ఛాలెంజ్ ఇస్తుండు అని చెప్పి కార్యకర్తలు. ఇంకోటి అక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, నాకు తెలిసినంత వరకు అది ఒక హైదరాబాద్కు సంబంధించిన బడా మాజీ ఎమ్మెల్యే తన కొడుక్కి మంత్రి పదవి ఇప్పించుకునికే అత్యుత్సాహంతోనే చింపిపిచ్చిట్ అనే కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే మాట అడగబోతున్నాను. మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు కాన్వాయ్ ఇప్పుడు సిద్దిపేటలో తిరుగుతోంది. అంటే హరీష్ రావు క్రేజ్ పడిపోయింది, ఇంకా హరీష్ రావు లేవలేడు అని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. మరి హనుమంతరావు కొడుకుది కాన్వాయ్ అక్కడ తిరుగుతోంది, అది దేనికి సంకేతాలు అంటారు? వాళ్ళతోనే డబ్బు ఉంది, మందిని మోనుకొచ్చుకున్నాడు, డబ్బు పెట్టి బండ్లు పెట్టిండు, బండ్లలో మందిని బిర్యానీ ఇచ్చిండో ఇంకేమైనా ఇచ్చిండో నింపిండో మండి నింపిండు. ఆడేవాడో బచ్చగాడు వస్తే మా హరీష్ రావు గారు ఎందుకు చేయాలి? బచ్చగాడనే మాట్లాడతా, ఎంతటోడు మా హరీష్ అన్న ముందర ఎంతటోడు బచ్చగాడు, ఆ బచ్చగాడు తిరుగుతున్నాడని మేము రెచ్చిపోవాలనా? మేము సబ్జెక్ట్ వైజ్ గా పోతాం. మా హరీష్ అన్న ఏం చేస్తున్నాడు, నువ్వు ఏడన్నా తిరిగి సావు, మేము పోయేది పోతాం అని చెప్పి గుళ్ళకోతున్నాడు. ఏ గుళ్ళ ప్రమాణం చేసిండ్రో ఆ గుళ్ళ టూర్ ఆయన పెట్టుకుని ఆయన బిజీ ఉన్నాడు. ఈ బచ్చగాడు వస్తే నేనేం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఈ బచ్చాలను పట్టించుకుంటారా నిర్మల గారు? మీరు కూడా చెప్పండి, హరీష్ రావు స్థాయికి ఈయన ఎక్కడ? ఆయన ఉద్యమ నాయకుడు ఈయన. అంటే ఇప్పుడు సిద్దిపేటలో కూడా హరీష్ రావుది క్రేజ్ అయిపోయింది ఇంకా అని. క్రేజ్ అని కాదు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. ఈ రోజు హరీష్ రావు గారు ఉండి సిద్దిపేట కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు కూడా దాడి చేయండి అంటే కార్యకర్తలకు ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? ఈయన బాధ్యతాయుతంగా పోతున్నాడు, అధికారం లేదు, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాడెవడో రెచ్చిపోతే నేను రెచ్చిపోనని ధోరణిలో ఉన్నాడు ఆయన. హవా తక్కువ ఈ క్షణమైనా కూడా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ హరీష్ రావు గారే దున్నుబి ఉంటది, ఆయనదే ఉంటది, ఆయన ఎప్పటికైనా కూడా. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడు మీరు చెప్తున్నారు. మరి ఎలక్షన్ల ముందు ఎందుకు కార్యకర్తలను కాపాడలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం? మంచి క్వశ్చన్ అడిగిండ్రు. అసలు ఏం జరిగిందంటే ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే, పార్టీ కూడా. ఎందుకంటే కార్యకర్తల్ని పట్టించుకోలేదు కాబట్టే మేము ఈ రోజున ఓడిపోవాల్సి వచ్చింది, అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్తున్నామని చాలా మంది కూడా కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. అది సగం నిజం అనుకోవచ్చు, సగం అబద్ధం అనుకోవచ్చు. దాంట్లో కార్యకర్తల్ని అడగలేదు అనే కంటే కూడా వీళ్ళు రాజకీయం కంటే కూడా పరిపాలన మీద దృష్టి ఎక్కువ పెట్టిండ్రు. అది కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరైనా కూడా పరిపాలన మీద, అడ్మినిస్ట్రేటివ్ మీద ఫోకస్ పెట్టి పార్టీని కాస్త పట్టించుకోలేనిది అనేది కూడా వాస్తవం. అది వాళ్ళు కూడా ఒప్పుకున్న సత్యం. సో ప్రతి ఒక్కరికి ఒక దెబ్బ పడితే తెలుస్తుంది కదా. సో అలాంటి కార్యకర్తలు మేము ఇంకా ఉన్నాం కదా, ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం. అలాంటి కార్యకర్తలు, లీడర్లు ఇంకా ఉన్నారు, పార్టీ లాయలిస్టులు ఇంకా లక్షలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్ లో? అంటే నాది అంటే నా నేపథ్యం చెప్పాలి మీకు. 2001 నుంచి అమ్మ కానీ నాన్న కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఫ్యామిలీ ఉన్నారు. నేను వర్క్ చేయడం మాత్రం కాబట్టి 2020 నుంచి జూలై నుంచి కరోనా టైం నాది అప్పుడే ఎంసీఏ అయిపోయింది. నేను అప్పుడే బయటికి వచ్చిన. అప్పుడు జాబ్ సర్చింగ్లు ఉన్నా, ఇంకా అప్పుడు కొంచెం కాస్త ఐటీ పడిపోయేసరికి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చేసిన. అంటే కేటీఆర్ అని చిన్నప్పటి నుంచి చూసి అడ్మైర్ చేసిన. ఓకే, సోషల్ మీడియాలో చేస్తే అన్నకు తెలుస్తుంది పేరు అనే ఒక చిన్న ఆశతో నాకు రాజకీయాల మీద కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఓకే కేటీఆర్ గారు పుష్ చేస్తున్నారు కాబట్టి అక్కడ రాజకీయాల వైపు వెళ్ళినా కానీ అప్పుడు నాకు ఏదో వేరే ఐటీ చేసుకోవాలని ఉండింది. అట్లా మెల్లగా టైం పాస్గా సోషల్ మీడియా స్టార్ట్ చేసింది. ఇప్పుడు అదే ప్రవృత్తి కాస్త వృత్తి అయ్యి ఇప్పుడు రాజకీయాల వైపు పూర్తిగా వచ్చేసిన. పూర్తిగా 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు? 30K ఉన్నారు ఇక్కడ ట్విట్టర్లో. ఫేస్బుక్లో అయితే 10 పైన ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో 14 వరకు ఉన్నారు. మరి అంతమంది ఫాలోవర్స్ని మీరు పెంచుకున్నారు. సోషల్ మీడియాలో ప్రతిదీ వాదిస్తారు, అసలు అనర్గళంగా కూడా వాదిస్తారని చెప్పుకోవచ్చు. ఆ వాదించే టైంలో చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మీకు, అది ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఒకడు రాయి తీసుకుని ఇగ్గిండు కదా అని మన దారిలో రాళ్ళు ఉన్నాయని మనం ఆపేస్తే మన గమ్యం ఆడ కనిపిస్తుంటది. ఈ రాళ్ళని చూసి ఆగితే ఆడి వరకు పోలేము. ఈ రాళ్ళని ఒక్కోసారి తొక్కాల్సి వస్తుంది, ఒక్కోసారి పక్కకెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రాళ్ళని పట్టించుకుంటూ కూర్చుంటే మన గమ్యం మనం చేరలేం. అదొక్కటే. అంటే ఆ టైంలో ఏమనిపించాలి?
స్టార్టింగ్ లో అంటే ఒక కెరీర్ ఐ మీన్ 4 years అని చెప్పాను కదా, ఆ స్టార్టింగ్ బిగినింగ్ లో మాత్రం బాధేసేది నాకు. అంటే ఒక ఆడపిల్లను అనాల్సిన మాటలు కూడా కావు చాలా అవి. దారుణంగా ఉంటారు. ఎందుకంటే మేము చూసాము, అందుకే మీకు వచ్చే కామెంట్స్ ఒక ఆడపిల్లను కూడా అనాల్సిన మాటలు కావేవి, అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీకు ఏమనిపించలేదు? ఫస్ట్ లో బాధపడేది, తర్వాత నోటిఫికేషన్ చేంజ్ చేసుకున్నా. ఎవరైనా తిట్టినా నాకేం పెద్ద ఫరక్ పడదు. నేను అసలు చూడను, కామెంట్స్ చూడడం బంద్ చేసిన. స్టార్టింగ్ లో వెతికి చూసేది, ఏమైనా అన్నారా, ఎవరైనా అన్నారా అంటే ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయిగా ఎవరైనా అన్నారా అని చూసేది. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని. ఇప్పుడు ఆ కామెంట్స్ ని పట్టించుకుంటే ఓపిక లేదు. నోటిఫికేషన్ వస్తే చూస్తా, ఒక వాల్యుబుల్ కామెంట్ ఉంది అంటే రిప్లై ఇస్తా, లేకపోతే బ్లాక్ చేసేస్తా అంతే. వాళ్ళని ఇప్పుడు పట్టించుకోవడం బంద్ చేసిన, అసలు చూడడం కూడా బంద్ చేసిన. మీరు పక్కా ప్రూఫ్స్తో ట్విట్టర్లో అంత ఇదిగా వాళ్ళతో వాదిస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళతో కావచ్చు, అలాగే ప్రతిపక్షాలతో కావచ్చు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ వాదించేస్తారు. అంటే ఎందుకు అంత వాదించాలి అని ఒక ఇది ఎంచుకున్నారు? ముఖ్యంగా నేను ఒక స్వార్థం కూడా చెప్పాలి ఇక్కడ. నాకు కేటీఆర్ అని అంటే చాలా అభిమానం. ఇప్పటి నుంచి కాదు, 2009-8 ఆ టైం నుంచి. ఎందుకంటే అమ్మకు అన్న చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మా మదర్ చెప్పాను కదా రాజకీయాల్లో ఉన్నది, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మా ఊరికి వచ్చిందంటే అమ్మ లేకుండా తను మీటింగ్ చేయడు, అమ్మ ఉంటేనే మీటింగ్ చేస్తాడు. ఖచ్చితంగా అమ్మకు ఆదేశాలు వస్తాయి, అమ్మకు వస్తే రండి రావాలి లలితమ్మ గారు అని పిలుస్తారు. ప్రతిసారి ఇక్కడ నా అమ్మ ఒకవేళ పొరపాటున మిస్ అయినా కాన్వాయ్ ఆపి తన బండ్లో ఎక్కించుకోపోయేది. నేను మంత్రిని కదా అట్లా ఏం లేకుంటుండే. మహిళలకు ఆ గుర్తింపు ఇచ్చే చూసి అన్నకు నేను ఫ్యాన్ అయిపోయినా నిజం చెప్పాలంటే. 2009 నుంచి ఇంకా మీకు తెలిసినంత వరకు రాజకీయాల్లో కొంచెం ఆడపిల్లల్ని తొక్కేయాలని ఉంటది, ఏ పార్టీ అయినా అది. అప్పట్లో కొంచెం 2009 ఆ టైంలో ఉండింది. అప్పుడు కూడా అన్నని అమ్మ కేటీఆర్ అన్న అమ్మని ప్రొటెక్ట్ చేసేది. అలా లలితక్క లాంటి లీడర్ ఉండాలా, ఒక అమ్మాయి ఉండాలా, ఒక మహిళ ఉండాలని చెప్పి. సో ఆ లెక్కన ఇంకోటి, ఆ మనిషి కేటీఆర్ అనే వ్యక్తి ఎవరు అని కనుక్కున్నా. అమ్మ వచ్చి అన్న గురించి గొప్పగా చెప్తుంటే కనుక్కుంటే ఏం తెలిసిందంటే, ఆయన ఫస్ట్ యుఎస్ఏలో వర్క్ చేసిండ్రు, అక్కడ జాబ్ చేసిండ్రు, ఆయనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, తెగలని తండ్రి కొరకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిండ్రు అంటే. సో ఐ ఫీల్ లైక్ అబ్బా, అంత యుఎస్లో అన్నేళ్ళు ఉద్యోగం చేసి అన్ని లక్షలు సంపాదించి కేసీఆర్ కొడుకు అనే పొగరు లేకుండా ఒక సాధారణ మధ్యతరగతి మహిళ అయిన మా అమ్మకి ఎంత గౌరవం ఇస్తున్నంటే ఆయన గుణం ఎంత అత్యున్నతంగా ఉంటది. ఆ ఆకర్షణ అన్న వైపు నడిపించింది. చాలా సార్లు అన్నని కలవాలనుకున్నా కానీ ఓ జాబ్ తెచ్చుకొని ఒక ఏమంటారు కదా సక్సెస్ఫుల్ పర్సన్ గానీ అన్నని కలవాలని అమ్మ ఎన్నిసార్లు రా నిన్ను ఫోటో దిగిస్తే అన్నతో కూడా దిగించాలి. బట్ ఎట్ ది ఎండ్ 2021లో అన్ననే పిలిపించుకున్నారు. సోషల్ మీడియా నుంచి చేసే వర్క్ చూసి ఆశ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి తన ఆఫీస్కి పిలిపించుకుని మీటింగ్ పెట్టారు. సో అన్న కోసం స్టార్ట్ చేసిన వర్క్, అన్నకి కనిపించాలి, అన్నతోనే శబాష్ అనిపించుకోవాలని. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అన్నతో పాటు తెలంగాణ ప్రజల యావ కూడా ఎక్కువైంది. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే అన్న కోసం పనిచేసినాం, ఇప్పుడు అన్న పక్షాన ప్రజల కోసం పోరాడుతున్నాం. ప్రజల కోసం పోరాడుతున్నాం. అన్న కోసం సోషల్ మీడియాకి వచ్చాం, అన్న కోసం పార్టీకి వచ్చాం. అది తప్పు, ఒకవేళ బీఆర్ఎస్ తప్పైనా కానీ ఒప్పనే వాదిస్తావు మరి గట్టిగా అని చెప్పేసి వాదిస్తారు మీరని ఒక టాక్ ఉంది. నేను తప్పైనా ఉప్పు అని ఎప్పుడు అనలే. ఒకవేళ నాకు ప్రతి ఒక్కరు 100% కరెక్ట్ ఉన్నారండి, పర్ఫెక్ట్ ఎవరు ఉండరు. ఒకవేళ నాకు అది ఒప్పు కాదనుకుంటే దాని మీద మాట్లాడను కానీ వాదించనైతే వాదించాను. ఒకవేళ నాకు పార్టీలో ఏదైనా అంటే పార్టీ నాయకుల నుంచి ఏదైనా మిస్టేక్ జరిగితే గమ్మునుంటా కానీ అది కరెక్ట్ అని అయితే వాదించను, కరెక్ట్ అని అయితే వాదించను. ఒక కేటీఆర్ అన్న కోసం మాత్రం ఎంత దాకైనా పోతా, అన్న తప్పు చేస్తాడని మాత్రం నేను అనుకోను. ఒక కేటీఆర్ అన్న పక్షాన మాత్రం ప్రతి విషయంలో పోతా, అది ఎంత దూరమైనా పోతా. నాకు స్టాండ్ ఉంటది, అన్న కోసం చావైనా సరే చంపాలైనా సరే మా అన్న దగ్గరకు వస్తే బుక్కుండేది లేదు, ఆ స్టాండ్ నాది, అట్లా వెళ్ళిపోతా అంతే. నేను తప్పులు జరిగితే మాత్రం గమ్మునుంటాం. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎలాగో ప్రశ్నిస్తారు, ఇంకా పార్టీ తరఫున మేము మాట్లాడలేము. ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా తరఫున కన్వీనర్లు కూడా ఉన్నారు చాలామంది. పావని గౌడ్ అలాగే అంటే సోషల్ మీడియా వారియర్స్ అంటారు వీళ్ళని. ఇంకా పావని గౌడ్ కావచ్చు, సాయి చంద్ కావచ్చు, రజనీ సాయి చంద్ కావచ్చు, ఇంకా వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ వాళ్ళు అంటే మీరు ఇంతగా సోషల్ మీడియా ట్విట్టర్లో అంతగా మీరు వాదిస్తూ ఉంటారు, ప్రతిదానికి మీరు స్పందిస్తూ ఉంటారు. విత్ ఇన్ సెకండ్స్లో స్పందించే మీకెందుకు గుర్తింపు రాలేదు? మరి కేటీఆర్ అన్న మాకు చాలా గుర్తింపు ఇస్తారు అని అన్నారు కదా. అంటే ఇక్కడ రాజకీయాలు అన్నప్పుడు చాలా రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఓపిక పట్టాల్సింది అన్న మనుషులుగా మేమే. ఇప్పుడు బయటోడు ఎవడో వచ్చి ఉరుకులాడుతున్నాడని చెప్పి అన్నని మేము కూడా ఎందుకు ప్రెజరైజ్ చేయాలి? అన్నకు తెలుసు కదా మేము పడుతున్న కష్టం. ఇప్పుడు అంతెందుకండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఎందుకు ఇచ్చిండ్రు? సరైన టైం చూసుకొని ఇచ్చిండు కదా అన్న. ఒక టైం రావాలి దేనికైనా. ఇప్పుడు రాజకీయంగా ఒక మహిళను కానీ ఎవరినైనా కానీ ఒక పుషప్ చేయాలి, ఒక పదవి ఇవ్వాలి, లేకుంటే ఒక బాధ్యత ఇవ్వాలంటే టైం చూసుకొని అన్న ఇస్తాడు.
మమ్మల్ని అడగలేదని ఇంకేం లేదు. అన్న ఉన్నాడు కాబట్టి నేను రాజకీయాలు ఉన్నా. కేటీఆర్ అనే ఒకే ఒక్క ధైర్యం ఈ రోజు నేను ఈడికి వచ్చినా, ఈ రోజు ఆడపోయి మహిళా కమిషన్ తోనో పోలీసులతోనో కొట్లాడినా, వాళ్ళతో కొట్టించుకున్నా, కింద పడ్డా, ఏం చేసినా అన్న ధైర్యం. పార్టీ అయినా బయటతోనైనా ఒక ఆడపిల్ల, మీకు తెలుసు అది ఏ ఫీల్డ్ అయినా ఆడపిల్లకు అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులన్నీ నేను దాటుకొని వస్తున్నా ఒక్కొక్క స్టెప్ అంటే కేటీఆర్ అనే ధైర్యం. అన్న నాకు అంత ధైర్యం. అరే చాలా మంది ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళు కూడా ఎందుకురా భయ ఆ పిల్లతో, కేటీఆర్ కి చెప్తారు డైరెక్ట్ పోయి, మాతో మనకు ఎందుకు, ఆమె పని ఆమె చేసుకుంటది. అది బయటోడైనా లోపలోడైనా ఎవరైనా. మా మక్కలు కూడా నన్ను తడవరు, మా ఊర్లో కూడా నన్ను తడవరు. పోయి డైరెక్ట్ కేటీఆర్ చెప్పుకుంటది, ఆమెకు అంత యాక్సెస్ ఉంది, వద్దు ఆమె నడవద్దనే ఒక ధోరణి ఉంది. అంటే అంత భయం వాళ్ళ లోపల పెట్టిందంటే నాకు గౌరవం ఇచ్చినట్లే కదా, ప్రాముఖ్యత ఇచ్చినట్లే కదా. ప్రతి గౌరవం ఎందుకైతే భయం అనుకోవాలి, దాన్నే దాదాగిరి అంటారేమో. దాదాగిరి కాదు అంటే నేను పోయి ఎవరిని కొట్టి నేను దందాలు చేయలేదండి. నేను ప్రతిపక్షంగా మాట్లాడుతున్నా, నాకు ఎదురొచ్చి నా ఇంటి మీద దాడి చేసే శక్తి అయితే ఎవరికి లేదు. అది బరాబర్ ఎందుకు లేదంటే కేటీఆర్ ఉన్నాడు అనే ధైర్యం. నా వెనకాల కేటీఆర్ ఉన్నాడు, ఆ పిల్ల వెనకాల కేటీఆర్ ఉన్నాడు, మనం తడవద్దు, ఆ పిల్ల పని ఆ పిల్ల చేసుకోపోతుంది. ఆ ధైర్యం ఎందుకు ఇచ్చిండు? ప్రతి ఒక్కరికి రాదు. నిజం చెప్పాలంటే నేను చాలా లక్కీయెస్ట్. నేను అన్నదాకా పోయినా అంటే మీకు పదవే గౌరవం అని కొన్నిసార్లు అనుకుంటారు. పదవి గౌరవం కాదు ప్రతిసారి, అక్కడ ఇచ్చే గుర్తింపు. చాలా మంది పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకి కూడా అన్న ఓకే బాగున్నారా అనే వరకు ఉంటుంది. మా దగ్గరికి వచ్చేవరకు అన్న అషా బాగున్నావా అని మాట్లాడిస్తారు, అమ్మ బాగున్నారా అని మాట్లాడిస్తారు. ప్రతిసారి పదవులు కోరుకోము, గౌరవాన్ని కోరుకుంటాం. ఇప్పుడు మొత్తానికి అయితే పార్టీని లేకుండా చేసేస్తాం, ఇంకా అయిపోయింది, బీఆర్ఎస్ పనే అయిపోయింది, ఇంకా అసలు భూస్థాపితము, ఇంకా అసలు ఉలుకు పలుకు లేనిదే ఇంకా బీఆర్ఎస్ గతంలో, ఇంకా రాబోయే రోజుల్లో, ఇప్పుడు గతంలో అంటే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలింది, కానీ ఇప్పుడు మాత్రం ఇక మీదట మాత్రం అసలు బీఆర్ఎస్ అనేదే ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ప్రతిపక్షాలు రెండు కూడా అంటున్నారు. ఎవరు? బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. దీనిపైన ఒక మాట చెప్తాను మీకు. ఇక్కడ కాంగ్రెస్ కి ఏదో సుడి కలిసి వచ్చి గెలిచిండ్రు కానీ 3 నెలల ముందు కాంగ్రెస్ కూడా లేదండి. మొన్న బీఆర్ఎస్ లా, మొన్న ఆగస్ట్ లో కూడా ఏడుంది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఒక్కడే తిరిగేటోడు పిచ్చోడు లెక్క, అంతే కదా. ప్రతి దగ్గర మేము ఫిలింగ్ సీట్ చేసుకుంటూ వచ్చినాం, కాంగ్రెస్ ని బొందబెట్టినాము లెక్కగా చెప్పాలంటే. కానీ 3 నెలల గాలి తిరిగి కాంగ్రెస్ అధికారం రాలేదా? చచ్చిపోయిందనుకున్న పాము కాంగ్రెస్, ఆ చచ్చిపోయిన పాము ఈరోజు బతికొచ్చి వెళ్తుంది కదా. మరి మేమెట్లా? మీకు ఒకటి అర్థం కావట్లేదండి. ప్రజలు ఎప్పుడైనా సరే, అంటే మీరని కాదు నా ఉద్దేశం, ఎవరైతే బీఆర్ఎస్ పని అయిపోయింది కేల్కతం అనే మాట్లాడాలి గురించి, రాజకీయంలో ఎవ్వరికి కూడా శాశ్వత ఓటమి ఉండదు, శాశ్వత గెలుపు ఉండదు. ఈరోజు మా మీద 10 ఏళ్ళు చూసిండ్రు, సరే వాళ్ళు కొంత అసహనానికి గురైండ్రు ప్రజలు, మేము వెల్కమ్ చెప్తున్నాం, వాళ్ళ తరపున ప్రతిపక్షంగా ఉండమని కొట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి మీద కూడా అసహనం రాదా? మీకు 8 నెలల పరిపాలన తెలుసు కదా. నిరుద్యోగులు, రైతులు, మహిళలు బస్సుల్లో ఏడ చూసినా ఆయన మీద వ్యతిరేకతనే ఉంది కదా. ఆయన మీద ఇప్పుడే వ్యతిరేకత వచ్చింది, ఇంకో 4 ఏళ్ళలో వ్యతిరేకత రాదా? వ్యతిరేకత వచ్చినప్పుడు మళ్ళీ ఆప్షన్ ఎవరు ప్రజలకు? బీజేపీ నాని అనకండి, బీజేపీ సౌత్ లో లేదు, ఓన్లీ కర్ణాటకలో కూడా, అది కూడా ఎట్లనో కన్ను తప్పి అది వచ్చింది, లొట్ట తప్పి ఏమంటారు కదా, కన్ను పోయి సంథింగ్ సామెత ఉంటది కదా. సో దాని లెక్క వచ్చిండ్రు తప్ప అలాగే ఎక్కడ అసలు సౌత్ లో పట్టు లేదు బీజేపీకి. మనం బీజేపీ తెలంగాణలో గానీ ఆంధ్రలో గానీ ఎక్కడ రాదు. వాళ్ళకు ఓన్లీ ఏమొస్తాయంటే ఎంపీ సీట్లు వస్తే, అది తెలుసు మీకు హిందుత్వ రాజకీయాల గురించి. ప్రజలు కూడా ఇంకా వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇదే ఉంటది పోటీ ఎప్పటికైనా సరే. లేదంటారా? లేదు, బీజేపీ పోటీలో లేదు, వాళ్ళకి అసలు క్యాడరే లేదు. వాళ్ళకి బీజేపీ క్యాడర్ ఎక్కడ ఉందండి? 8 మంది ఎంపీలు మొన్న గెలిచిండ్రు, అంతకుముందు వాళ్ళ క్యాడర్ ఎక్కడ, ఎమ్మెల్యేలు ఎక్కడ, ఎవరు ఏంది? మొన్న అసెంబ్లీ చూసిండ్రు, బీజేపీ ఎమ్మెల్యే ఒక్కడన్నా మాట్లాడినా? ఆయన ఎవరో 2-3 మాట్లాడిండు, దాంట్లో తప్పులు దొరకబెట్టి గమ్మున కూసోబెట్టిండ్రు. కొట్లాడింది ఎవరు? ప్రజల తరపు నుంచి, ప్రతి రంగం తరపు నుంచి కొట్లాడింది మా నాయకులే, మా సవితమ్మనే, మా కేటీఆర్ అనే, మా హరీష్ అనే, మా ఎమ్మెల్యేలే. నోరు తెరిచింది ఎమ్మెల్యేలు, మన నోరు తెరిచిందా? బీజేపీ సీన్ లో లేదు, రాదు కూడా సౌత్ లో ఎప్పటికీ రాదు. బీఆర్ఎస్ మరి మళ్ళీ పుంజుకుంటుందని అనుకోవచ్చా? ఎందుకంటే అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాను సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆనవాళ్ళు లేకుండా చేయడం అంత పిల్లలమాట కాదు. ఆయన ఏదో అప్పుడు ఇంకేదో పర్సనల్ కక్షలు పెట్టుకుని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే అంత ఈజీ కాదు. నువ్వు ప్రజల మనసులోకి వెళ్ళి 10 ఏళ్ల పరిపాలన పోగొట్టలేవు. ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు అనవసరంగా ఈయన తెచ్చి పెట్టుకున్నాం కదా అని చెప్పి అనుకుంటున్నారు. అంత ఈజీ కాదు. నేను మీకు అదే మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రభుత్వం అయినా అందరికీ కూడా చెప్తున్నా, శాశ్వత ఓటమి శాశ్వత గెలుపు ఉండవు, మారుతూనే ఉంటది. ప్రజలు మార్పు కోరుకుంటూనే ఉంటారు, అధికారంలోకి వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. కాంగ్రెస్ తర్వాత మళ్ళీ మాకే ఇస్తారు, మాకు ఖచ్చితంగా నమ్మకం. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల పాలనలో కూడా
కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మెయిన్ ఈ ముగ్గురే బీఆర్ఎస్కి. వీళ్ళు ముగ్గురు కూడా 10 సంవత్సరాల పాలనలో ప్రజల చెంతన లేరు, కానీ ఇప్పుడు ప్రజల చెంతకు వచ్చి చేరుతున్నారు, ప్రజల పట్ల సానుభూతి చూపిస్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారంటే మళ్ళీ అసలు బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా పోతుందేమో భయం కలిగింది అంటున్నారు. అది నిజమే అంటారా? భయపడుతున్నారా? కాదు, దీని వెనకాల మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఓటేసి అధికారం ఇచ్చింది ప్రజల్లోకి రమ్మని కాదు, పరిపాలించి మమ్మల్ని బాగు చేయమని. వాళ్ళు అదే చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, మాకు అధికారం ఇచ్చిండ్రు, ఏ విధంగా వాళ్ళకు బాగు చేయాలి, ఎలాంటి పథకాలు తీసుకురావాలి, లేకుంటే ఎలాంటి కార్యాచరణ చేయాలి, ఎలాంటి స్కీమ్స్ పెట్టాలి, లేకుంటే కార్యాచరణ మీద పడ్డారు, అడ్మినిస్ట్రేషన్ మీద, పరిపాలన మీద పడి ప్రజలకు దూరమైన అనుకుంటున్నారు, కానీ పరిపాలన అందించి దగ్గరనే అయ్యిండ్రు. అసలు యాక్చువల్గా మొన్న ఓడిపోయింది కూడా ఏంటంటే లోకల్ గా జరిగిన కొన్ని రాజకీయాలు, లోకల్ క్యాడర్ వల్ల ఓడిపోయినాం తప్ప, క్యాడర్ అంటే మళ్ళీ ఇంకేదో కాదు, ఉంటాయి కదా ఈక్వేషన్స్ కొన్ని దగ్గర కొన్ని రకాలుగా వచ్చినాయి, అట్లా ఓడిపోయినాం తప్ప కేసీఆర్ గారిని ఓడగొట్టాలని ప్రజలు కోరుకోలేదు. మీరు బాగా వినింటారు నిర్మల గారు మీరు ఈ మాట, అరే మా ఎమ్మెల్యే పోతే ఏమవుతుంది, కేసీఆర్ సీఎం అవుతాడు. ఈ నానుడి చాలా నియోజకవర్గాల్లో పోయింది. అరే మనోడు కూడా ఓడిపోతే ఏం కాదరా, ఎమ్మెల్యే మళ్ళీ సారే ఉంటాడు, కేసీఆర్ సారే ఉంటాడు పైన. ఆ భ్రమతున్న పూర్తిగా అది ఎట్లా అయిందంటే గాలివానలాగా మొత్తం స్ప్రెడ్ అయింది. ఎందుకు మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు? అది రేవంత్ రెడ్డి బట్టిన భయం అనొచ్చు, ఇంకే రకంగా అనొచ్చు. రేవంత్ రెడ్డి 3-4 దగ్గర స్టేట్మెంట్ ఇచ్చిండు, మీకు 6 గ్యారెంటీలు కావాలంటే నాకు 14 సీట్లు ఇస్తేనే 6 గ్యారెంటీలు అమలు అయితే, లేకుంటే కావు అని. మీకు ఆ స్టేట్మెంట్లు కూడా నేను పంపిస్తా కావాలంటే. ఎవరికి భయం పెట్టాడు? ప్రజలకి. ఓ రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిండు, మీకు 6 గ్యారెంటీలు కావాలంటే 14 సీట్లు ఇవ్వండి, లేకుంటే 6 గ్యారెంటీలు రావు. ఎందుకంటే పైన కాంగ్రెస్ వస్తేనే మీకు 6 గ్యారెంటీలు వస్తాయి, లేకుంటే రావు అని చెప్పి ఒక భయాన్ని పెట్టిండు. పెట్టేసరికి ఏమైంది, అరే కేసీఆర్ సార్ ఎట్లా లేడు, కేసీఆర్ సార్ లేడు, ఆయన ఏం చేయలేడు, ఈయన మళ్ళీ కక్ష పెట్టుకొని, రేవంత్ రెడ్డి మళ్ళీ కక్ష పెట్టుకొని మాకు 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే ఎట్లా అని చెప్పి 8 సీట్లు ఇచ్చిండ్రు. మిగతా 8 సీట్లు ఎట్లా పోయిందని మీరు అనుకోవచ్చు, బీజేపీ ఎట్లా వచ్చిందని అనుకోవచ్చు. అక్కడ ఏం జరిగిందంటే అది కాంగ్రెస్ వైఫల్యం వల్ల వాళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు మా దగ్గర అరుణమ్మ గారు ఉన్నారు, మా మహబూబ్ నగర్ పాలమూరు దగ్గర. ఆమె ఎలా గెలిచిందంటే పట్టుబట్టి గెలిచింది. వీళ్ళ నోటిదులా వాళ్ళ క్యాండిడేట్ వీక్ ఉండడం పట్టుబట్టి ఆమె సమన్వయం చేసుకొని పోయి గెలిచింది. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ క్యాండిడేట్లు డమ్మీల్లా లేకుంటే వీక్ క్యాండిడేట్లు ఉన్న దగ్గర బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. కొన్ని దగ్గర కొన్ని సిటీలు, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అయితే హిందుత్వం పేరు మీద గెలిచిండ్రు, అది మనకు తెలుసు. మన ఈటల రాజేందర్ గాని ఇంకెవరు గెలిచారు కదా, కిషన్ రెడ్డి గారు, వాళ్ళు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని ఒక ఆశ చూపించి మేము బాగు చేస్తాం, లేకుంటే కొన్ని రకాలుగా చేసి గెలిచిండ్రు. కానీ చాలా దగ్గర మీరు చూస్తే డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టిండు. ఎవరు? మన రేవంత్ రెడ్డి. దాన నాగేందర్ డమ్మీ క్యాండిడేట్ కాదు, ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నువ్వు ఎంపీ క్యాండిడేట్కి ఎట్లా పెడతావు? ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాకపోయా, నువ్వు పెడితేవా లేదా ఈటల రాజేందర్కి ఎదురుగా? ఈటల రాజేందర్ గెలవడానికి నువ్వే సునాయాసమైన బాటేసినావు. మా దగ్గర అరుణమ్మని ఓడించాలనుకున్నాడు కానీ ఆయన నుంచి కాలేదు. ఆమె చాలా గట్టిగా పనిచేసింది, చాలా 5,000 మెజార్టీతోనంటే ఆమె ఇల్లు తిరిగి పనిచేసింది. లాస్ట్ ఇంకా ఓట్లు పడితే రేపు అన్నంగా కూడా ఈరోజు ఆమె వర్క్ చేసింది, ఇంటర్నల్ వర్క్ చేసింది. అట్లా ఆమె గెలిచింది. అంటే కొన్ని దగ్గర ఆయన వీక్ క్యాండిడేట్, వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదండి ఇన్ని రోజులు. వాళ్ళకి ఏంది 10 ఏళ్ళులా వాళ్ళకి నాయకులే లేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు, వాళ్ళకి క్యాండిడేట్లు లేరు. వీక్ క్యాండిడేట్లు పెట్టిన దగ్గర కాంగ్రెస్ ఓడిపోయింది. కొన్ని దగ్గర హైదరాబాద్ లాంటి సిటీలో మాత్రం హిందుత్వం పనిచేసి 2 సీట్లు వాళ్ళకి వచ్చింది. మా దగ్గర అయితే అరుణమ్మ కృషి వల్ల ఆమె గెలిచింది అంతే. ఓకే, ఇప్పుడు మొన్న ఒక 4 రోజులు అంటే ఒక వారం 10 రోజులు అవుతుంది జరిగి కూడా అసెంబ్లీలో కేటీఆర్ గారిని తీసుకొచ్చి అమాంతం బయట పెట్టారు. దీనిపైన మేము మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కేటీఆర్ గారు ఏడ దొరుకుతారా, ఆయన ఎట్లా అవమానం చేద్దామా అని చూస్తున్నాడు. మొన్న అసెంబ్లీలో ఏదైతే, అది కూడా ఎందుకు తీసుకొచ్చినో మీకు తెలవాలి. మా ఎమ్మెల్యేలు 3 ఉన్నారు కదా, మహిళా ఎమ్మెల్యేలు, సబిత గారు, సునీత గారు, కోవా లక్ష్మి గారు. ముఖ్యంగా దాంట్లో సునీత లక్ష్మారెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని అక్కల్ని నమ్ముకుంటే అడుక్క తింటో జూబ్లీ బస్ స్టాండ్ కాడ అన్నారు కదా, దానికి వ్యతిరేకంగా వాళ్ళకి సారీ చెప్పమని చెప్పి కొంచెం ఆందోళన చేసిండ్రు. ఆ ఆందోళన చేసినందుకు సారీ చెప్పే ఇష్టం లేక అట్లా తీసుకొచ్చి బయటకేసి. ఎందుకు సారీ చెప్పే ఇష్టం లేదు, వీళ్ళు ఆడ ధర్నా చేసినట్లల్లా ఆయన పరపతి పడిపోతుంది. మరి బీఆర్ఎస్ మళ్ళీ ఇంకా పుంజుకోదు అనడానికి ఇది నిదర్శనం అనుకోవచ్చా? అట్లా ఏం లేదు, దీనికి దానికి ఏం సంబంధం లేదండి. ఎందుకంటే తనని తీసుకొచ్చి మరి అంతగా సెక్యూరిటీ వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా సపోర్ట్గా నిలవలేదు అని అంటున్నారు. అంటే అది అసెంబ్లీ లోపల కదా, సో
బీఆర్ఎస్ కార్యకర్తలు ఆటోమేటిక్ గా లోపల పర్మిషన్ ఉండదు, లిమిటెడ్ పర్మిషన్ ఉంటుంది గ్యాలరీకి కూడా. మీకు తెలుసా ఆ విషయం? బయటకు వచ్చినాక మేము చాలా ప్రొటెస్ట్ చేసినాం, ఆ కౌంటర్లు ఇచ్చినాం, మేము అన్ని చేసుకున్నాం, ప్రతి దగ్గర కూడా జరిగినాయి. అంటే మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగినాయి. అట్లా చేసినందుకు తప్పుగా ఒక మహిళ క్షమాపణ చెప్పని అడిగితే అట్లా అక్రమంగా అరెస్ట్ చేసుకొచ్చి బయటికి నలుగురితోనూ మోసుకొచ్చి దాంట్లో వ్యాన్లో ఎక్కించి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైన చర్య. మహిళలకు ఒక మహిళా ఎమ్మెల్యేల క్షమాపణ చెప్పమన్నందుకు నువ్వు ఇంత చేసినావని, దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, నిన్న కేటీఆర్ గారు చేవెళ్ళకి పోయేసరికి నా ఉనికిపోయిండు. పక్కనే ఏంది గ్యాదర్ కిషోర్, మళ్ళీ ఎవరు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, ఆయన శిబిరాన్ని కూల్చేసిండ్రు కదా. అంత బాధ ఎందుకు, ఇంత గుండాయిజం ఎందుకు? రుణమాఫీ చేస్తే మేము ఎన్ని ధర్నాలు చేసినా ఎంత నెత్తి కొట్టుకున్నా ప్రజలు నమ్ముతారా? రుణమాఫీ చేసి ఒక నిజంగా రేవంత్ రెడ్డి 100% రుణమాఫీ చేసిండు అనుకుందాం మాట, చేస్తే మేము ధర్నాలు చేసినంత మాత్రం చేసలేరని నమ్ముతారా ప్రజలు? వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి అయిందో లేదో. ఇప్పుడు మా అమ్మ ఒక రైతు, లేకపోతే మా బాబాయ్ వాళ్ళు రైతులు, వాళ్ళకి తెలుసు కదా అయ్యిందో లేదో. ఓకే, ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు అయిందో లేదో అని. ఓకే, రైతులు ధర్నాలు చేస్తున్నారు, అందరికి అవ్వలేదని చెప్పేసి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు పెట్టారు. 6 గ్యారంటీలు అంటే కూడా ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు, ఉచిత కరెంటు, మహిళలకు 2500 ఇలా పెట్టుకుంటూ వెళ్ళారు. 6 గ్యారంటీలు ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలు పెట్టినప్పుడు కొన్ని అందులో అమలు చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు బాగుంది అని చెప్పి చాలామంది కూడా మాట్లాడుతున్నారు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందంటారా? సారీ నిర్మల గారు, ఇట్లా అంటున్నందుకు. బాగుందని అయితే చాలా తక్కువ మంది అంటున్నారండి. ఎందుకంటే నేనేం హైఫై కాదు, కార్లో తిరగను. మా ఊరు నుంచి వస్తే బస్సులోనే వస్తా. ప్రతి వీక్లీ బస్ లో చూస్తా కదా, పొట్టు తిడుతున్నారు అబ్బాయిలు అయితే. మా పిల్లలు మమ్మల్ని వదిలేసిపోయిండ్రు. ఇంతకుముందు బస్ ఛార్జీల కన్నా మమ్మల్ని అడుగుతుండ్రే, మమ్మల్ని వదిలేసిపోయిండ్రు వీళ్ళు. పోయి మా అమ్మగారి ఇంటికాడ 3-4 రోజులు కూర్చున్నారు. ఇప్పుడు నేను పోయి తెచ్చుకున్నాను మళ్ళీ ఆమెను అని చెప్పి ఒక నాకు వీడియో ఉంది, షేర్ చేయదు పాపం, ఆయన ఫోటో ఆయన వద్దన్నాడు. సో ఒక దిక్కు మహిళలకు సీట్లు దొరకకుండా నిలబడి ప్రయాణం చేస్తూ వాళ్ళు తిట్టుకుంటున్నారు. అంటే ఉచిత బస్సు పెట్టడం వల్ల పిల్లలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు మాట. ఆయన వాళ్ళైతే అంటున్నారు ఈ మాట. ఇంతకుముందు మమ్మల్ని బస్ ఛార్జీలు అడిగేది, మేము ఒక్కొక్కసారి ఇస్తుంటే ఒకసారి ఇయ్యకుటిమి, ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకి ఫ్రీ బస్ ఉన్నందుకు డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. సో మాకు తిప్పలైతుంది వంట చేసుకొని తిన్నికి, మేము కష్టం చేసుకుని బతికేటోళ్ళు పెన్లాం వంట చేసి పెడితే ఒక పూట తినిపోయి వ్యవసాయ కూలీలు కానివ్వండి, లేకుంటే రైతులు కానివ్వండి, అట్లా చేసుకునేటోళ్ళం. ఇప్పుడు వాళ్ళు పోయి 3-4 రోజులు కూర్చుంటే అమ్మోళ్ళ ఇంటికన్నో ఇంకేనో మా బతికేం కావాలని చెప్పి ఏడుస్తున్నారు మొగోళ్ళు. అదొక రకం. అంటే రీసెంట్ గా జరిగింది కాబట్టి మాకు ఇన్సిడెంట్ చెప్తున్నా. కానీ ఇంకో పెద్ద అంటే ఫ్రీ బస్ మేము వద్దనట్లేదండి. ఇక్కడ మీరు మార్నింగ్ టైంలో చూడండి, ఈవినింగ్ టైంలో చూడండి, అబ్బాయిలు అనే వాళ్ళు ఫుట్బోర్డ్ మీద నిలబడి వస్తున్నారు ప్రమాదకరమైన స్థితిలో. ఎందుకు? కేవలం బస్సుల సంఖ్య తక్కువ ఉండి ప్రయాణికులు పెరిగినందుకే కదా. ఫుట్బాల్ల కాలం ఎప్పుడో పోయిండే, నిజం చెప్పాలంటే ఫుట్బాల్ కాలం ఎక్కడో పోయిండే. ఎందుకంటే ప్రతి ఒక్క మెట్రో వచ్చినాక బస్సులు కాస్త ఫ్రీగానే ఉండే. కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టేసరికి ఏంటంటే మెట్రో ఎక్కే వాళ్ళు కూడా ఫ్రీ బస్ ఎక్కుతున్నారు ఆడవాళ్ళు. ఫ్రీ బస్ నిండా అయిపోతుంది. అక్కడ మహిళలు నిలబడిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ అబ్బాయిలు స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. కారణం ఎందుకు ఇబ్బంది? మేమేమంటున్నాం అంటే ఫ్రీ బస్ పెట్టండి, వద్దనేది ఏమీ లేదు, బస్సులు పెంచండి కదా, షిఫ్ట్లు పెంచండి కదా. ఇప్పుడు మీరు కావాలంటే మీకు లైవ్ ఉదాహరణ చెప్తా. రాయచూరు నుంచి హైదరాబాద్ నుంచి రాయచూరుకు పోయే బస్సులు, ఎందుకంటే నేను ఆ బస్సులో పోతా. ఒకప్పుడు 1/2 hour బస్సు ఉండేది, ఇప్పుడు 1.5 నిలబడితే కూడా బస్సు దొరకదు, దొరికినా దాని సీట్లు దొరకవు. మా పరిస్థితి దారుణంగా ఉంది కదా, సీట్లు దొరకవు, బస్సులు లేవు, మళ్ళీ కండిషన్ లేని బస్సులు. కేసీఆర్ గారు కొన్ని బస్సులు కొని పెట్టినారు, ఆ బస్సుల్లో సగం తీసేమో మొన్న ఓపెనింగ్ చేసినట్టు హైదరాబాద్ సిటీలో. ఇంకా కొన్ని బస్సులు కొను కదా, బస్సులు కొని షిఫ్ట్లు పెంచు, బస్సులు పెంచు, ఎంప్లాయీస్ ని పెంచు. అవేమీ చేయకుండా ఫ్రీ బస్ ఇస్తే ఎవరికి లాభం? ఎట్లా లాభం? ఇంకా కొట్టుకుంటున్నారు పాపం మహిళలు. నిజంగా రోజు ఇప్పుడు నేనే ఉన్నా, రోజు ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. నేను రోజు నిలబడిపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది, అరే ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసిండా, మళ్ళీ బస్సులో కూడా నిలబడాలా? అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం పని ఉందో లేదో మాకు తెలియదు. కానీ డైలీ వర్క్ చేసే ఎంప్లాయీస్, కానీ అది చిన్న ఎంప్లాయీస్ నుంచి పెద్ద వరకు కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు నువ్వు బస్సుల సంఖ్య పెంచినందుకు. సో నేను ఏమంటానంటే బస్సుల సంఖ్య పెంచి సౌలత్గా పెట్టు, సీట్లు దొరికేటట్లా పెట్టు. అదే మేము కోరుకుంటున్నది ఏంటంటే బస్సుల సంఖ్య పెంచాలి, ఫ్రీ బస్ అని వద్దనట్లేదు. మేము బస్సులో పెంచండి, మేము ఈ రోజు కాదు 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం, వాళ్ళు పెంచట్లేదు, ఇది అవుతుంది. ఓకే, అంటే ఆ పథకాలు కూడా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడట్లేదు. ఫ్రీ బస్ అయితే బస్సులు పెంచితే ఓకే. మహిళలకు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక స్వతంత్రం అనే కంటే కూడా తమకు అంటే వాళ్ళ ఆర్థికంగా సాయం ఓ రకంగా. కానీ 2500 ఇస్తా అన్నాడు కదా, గదేదో ఇవ్వచ్చు కదా, ఆర్థిక సాయం అందుతుంది కదా, ఓ రకంగా కొన్ని రకాల ఖర్చులు తక్కువైతాయి కదా. ఈ ఫ్రీ బస్ ఇచ్చే కంటే కూడా నువ్వు 2500 మహిళలకు ఇస్తా అన్నావు,
అది ఇంటింటికి నెలకు పంపిస్తే రేషన్ ఖర్చు అన్న తప్పుతుంది కదా. ఈ బస్సుల ఖర్చులు తగ్గితే ఎంత, డైలీ అయితే పోరు కదండి మహిళలు, ఆ ఖర్చు ఎంత తగ్గుతుంది. అదే నువ్వు 2500 ఇస్తే వాళ్ళకి రేషన్ తగ్గితే నేను దేవుడు అనుకుంటారు కదా. 2500 ఇవ్వకుండా గీదే అమలు చేసినావు ఫస్టే. మరి ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచించలేదు అనేది కాదు, ప్రతి మహిళకి ఇవ్వకుండా మా వాళ్ళు ఏం చేసిండ్రంటే కేటగరైజ్ చేసిండ్రు. ఎట్లా, ముసలి వాళ్ళకి ఇట్లా, మహిళలు వితంతు మహిళలకు ఇట్లా, లేకుంటే ఇంకెవరు వికలాంగులకు సపరేట్గా, మళ్ళీ 2 రకాల వితంతు మహిళలు అనుకుంటా, భర్త వదిలేసిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, అట్లా కేటగరైజ్ చేసి ఇచ్చిండ్రు. కానీ ఎట్లా ఇచ్చిండ్రంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాల. ఎట్లా ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కొందరికి ఏం అవసరం ఉంటుందండి, భర్తలు బాగా సంపాదిస్తుంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆ లెక్కన ఆలోచన చేస్తే మేము అందరికి ఇస్తామని అనలా. కానీ వీళ్ళు అన్నారు కదా ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వకుండా నువ్వు ఈ అసలైన పథకాన్ని 2500 ఇస్తే ఆర్థికంగా నిజంగా ఆదుకున్నోడు అవుతావు. చాలా మంది కుటుంబాలు 10,000తోనా 8,000 9,000తోనా గడుస్తున్న కుటుంబాలు ఎన్నో. 2500 ఎంత పెద్ద మాట. గది చేయకుండా ఫ్రీ బస్ చేస్తున్నావు ఎందుకు, దాని నుంచి ఏం లాభం? నీ ఆ కుటుంబ భారం అయితే తగ్గదు కదా. సిలిండర్ కూడా ఎంతమందికి వచ్చిందండి, తీసుకుంటే 100 మందిలో 5 మందికి కూడా వచ్చిందో లేదు నాకు డౌట్. రాలే, సిలిండర్ కూడా రాలే. చాలా పథకాలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి అన్నాడు, పూర్తిగా యూత్ డిక్లరేషన్ పెట్టి సోనియా గాంధీని ఆమె ఎవరు కూతురు ప్రియాంక గాంధీని పిలిచి ఆమెతోనే చెప్పిండు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాని. బట్టి విక్రమార్క గారు ఏం చేసి ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లోనే అసలు మేము ఆ మాట ఇచ్చలేమని మాట్లాడతాడు. 420 హామీలు అంటాం మేము దానిలో పెట్టిండ్రు నిరుద్యోగ భృతి ఇస్తామని, యూత్ డిక్లరేషన్ లో కూడా పెట్టిండ్రు. అది గుట్టిండ్రు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, మొన్న ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండు. దాంట్లో అవి జాబ్సా, టెట్ జాబా, డిఎస్సి జాబా? టెట్ పరీక్ష డేట్లు పెట్టి టెంటేటివ్ డేట్స్ పెట్టి కూడా నేను జాబ్లు ఇస్తా అంటే అది జాబ్ క్యాలెండర్ ఎట్లయితుంది? మళ్ళీ 2 లక్షలు అన్న కాడ అది ఎన్ని జాబ్లో కూడా చెప్పాలి. చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. నా చెప్తున్నా కదా 420 హామీలు ఉన్నాయి. ఓ 10 కూడా పట్టున చేసినో లేదు చెప్తున్నా. ఇప్పుడు సెక్రటరియట్ ముందు మరి తెలంగాణ తల్లి నిర్మించడానికి మరి రేవంత్ రెడ్డి గారు అయితే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దానిపైన ఏంటి అభిప్రాయం? అంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు అసలు తెలంగాణ తల్లిని అంటూ ఎక్కడ నిలబెట్టలేదు అనేది ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకు? కాదు తెలంగాణ తల్లి మేము నిలబెట్టలేదు అనేది చాలా అబద్ధం మాట. ఎందుకంటే మా పార్టీ ఆఫీస్ ఎవరు తెలంగాణ భవన్ 2006లోనే మేము 2006లోనే మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నాం. అప్పుడే పెట్టుకున్నాం, అధికారంలో వచ్చినాక పెట్టలేమనేది కాదు. చాలా పార్టీ ఆఫీస్లో ఉన్నాయి, నియోజకవర్గ ఆఫీసులలో ఉన్నాయి, చాలా కూడల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే సెక్రటరియట్ కొత్తగా కట్టినాక పెడదాము అనేది జాగా వదిలినరట. సెక్రటరియట్ ఎప్పుడు కట్టిందంటే ఏప్రిల్లో మేలోనో పూర్తయింది సెక్రటరియట్. ఆ లోపలనే కదా ఎన్నికలు వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే సెక్రటరియట్ పూర్తి అయినాక అమరవీరుల స్తూపం పూర్తి అయ్యి అవి 2 ఓపెన్ అయినాక ఈ ఇప్పుడు సెక్రటరియట్ అంటే ఏంది, పరిపాలనను అమరవీరుల సాక్షిగా తెలంగాణ తల్లి సాక్షిగా చేస్తున్నట్ల ఒక చిహ్నంగా ఉంటదని చెప్పి మధ్యలో జాగా వేసిండ్రు. మీరు చూడండి, సెక్రటరియట్ కి అమరవీర స్తూపంకి మధ్యలో రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి కోసం జాగా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి కోసం ఇచ్చిన జాగాల రాజీవ్ గాంధీని తీసుకొచ్చి పెడతా అంటున్నాడు. నిజంగా అవును, చీము నెత్తురున్న ఏ తెలంగాణ బిడ్డైన రాజీవ్ గాంధీని ఒప్పుకుంటారా? సరే, మీరు అంటుండొచ్చు ఆయన ప్రధాని కదా అని. 17 మంది ప్రధానులు ఆయన ఒక్కరండి. ఆయన గొప్ప ఏమంటారు కదా ఫ్రీడమ్ ఫైటర్ ఏం కాదు. ఆయన ఎవరు? 17 మంది ప్రధానులు ఒక ప్రధాని. నిజం చెప్పాలంటే ఆయన మీద బోఫర్స్ స్కామ్ లో ఆయన పేరు కూడా ఉంది. అందరికి తెలిసిందే, నేనేం కొత్త చెప్పాల్సిందిగా. బోఫర్స్ స్కామ్ లో ఆయన పేరు కోడై కూసింది. ఇంకేమంటారు కొందరు, ఆయన ప్రధానిగానే ఉండి ప్రజాసేవలో చనిపోయిందని చెప్పి ఇంకో అబద్ధ బూటకం మాట. ఆయన చనిపోయింది ప్రజాసేవలో ప్రధానిగా ఉండి కాదు. 1991లో తమిళనాడులో ఒక ప్రాంతంలో కాంగ్రెస్ నాయకుడిగా అధినాయకుడిగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనికపోతే ఎల్టీటీఈ వాళ్ళు చంపిండ్రు అనేది వాదన. అంతేగాని ఆయన ప్రధానిగా పోలే, కాంగ్రెస్ నాయకుడిగా ప్రచారానికి పోతే అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగి మానవోం జరిగి చనిపోయారు. మరి ఆయనకి ఏ రకంగా హక్కు ఉంది? ఇంకా చెప్పాలంటే ద్రోహ చరిత్ర ఉంది ఆయన కుటుంబానికి. ఆయన తాత నుంచి భార్య వరకు. తాత 1956లో నెహ్రూ గారు పెద్ద మనుషుల ఒప్పందం అని ఒకటి పెట్టిండ్రు. అంటే ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం చేసిందంటే తమిళనాడు నుంచి విడిపోయేటప్పుడు తెలంగాణని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపేసిండ్రు. ఆ రోజు కలిపేసి బూటక్ మాటలు మస్తు చెప్పిండ్రు. ఏంటి ఒక రకం చెప్పాలంటే బలవంతం పెళ్లి ఆంధ్రతోన తెలంగాణకి. ఆ రోజు బీజం వేసింది ఎవరు? నెహ్రూ. ఆ రోజు స్టార్ట్ చేసినావు. ఆ రోజు ఎన్నో మాటలు ఇచ్చినావు, తెలంగాణకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి. ఏవి చేయకపోయేసరికి ఏమైంది? 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ రోజు 369 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపడానికి కారణం ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ అధికారం ఉంది, పైన కాంగ్రెస్ అధికారం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారు ఎవరు?
నెహ్రూ కూతురు రాజీవ్ గాంధీ ఎవరు విగ్రహం పెడుతున్నారో ఆ రాజీవ్ గాంధీ తల్లి 369 మంది మన తెలంగాణ బిడ్డల్ని పొట్టన పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసింది. మన ఏది ప్రజాసమితి తరపున 10 మంది ఎంపీలు గెలిస్తే వాళ్ళందరూ తెలంగాణ కొరకు కొట్లాడుతుంటే భయమో ఆశో పదవాశ చూపి వాళ్ళందరినీ లాక్కుంది ఆమె. అప్పుడు మోసమే చేసింది ఆ కుటుంబం. తర్వాత తన భార్య 2004లో గెలిచి పొత్తు పెట్టుకుంది టీఆర్ఎస్ తోనే, ఏమని తెలంగాణ ఇస్తామని. తీరా ఇయ్యకుండా హ్యాండ్ ఇచ్చి 2014 వరకు 10 సంవత్సరాలు నానిస్తే 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. తెలంగాణ రాదేమో, మేం చస్తేనన్నా కరుణించి ఇస్తుందేమో ఆ తల్లి అని. 1200 మంది చస్తే గానీ ఆమె తెలంగాణ ఇయ్యలే. అంటే ఆయన తాత నెహ్రూ నుంచి తల్లి ఇందిరాగాంధీ నుంచి భార్య సోనియా గాంధీ వరకు తెలంగాణ ద్రోహులే. అలాంటి తెలంగాణ ద్రోహులకు సంబంధించిన కుటుంబీకుని విగ్రహం ఆడ ఎందుకు పెట్టాలి? మేము ఎందుకు ఒప్పుకోవాలి? కావాలంటే ఏడన్నా పెట్టుకోండి, గాంధీ భవన్ లో పెట్టుకో, లేకుంటే నీ పార్టీ ఆఫీస్ లో పెట్టుకో, యా కూడలన్నా పెట్టుకో. మేము కూడా ట్రిబ్యూట్ పలుకుతాం. మా మాజీ ప్రధాని 15 మందిలో ఈయన ఒక్కడని చెప్పి గౌరవంతో మేము కూడా ట్రిబ్యూట్ ఇస్తాం, నివాళులు చెప్తాం. అంతేగాని తెలంగాణ తల్లి, నా తల్లి, ఏ తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు ఆమెను బంధించండు సంఖ్యలు వేసి. అంటే ఏంది? ఆంధ్రాలో కలిపి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నందుకు ఆమె సంఖ్యలు తెంచనికే. ఆమె సంఖ్యలు తెంచినాక మళ్ళీ అది ఆమె కోసం పెట్టిన, ఆమె విగ్రహం కోసం పెట్టిన జాగాలో తెలంగాణ ద్రోహి అయినటువంటి కుటుంబానికి చెందినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం తెచ్చి పెడతానంటే మేము ఎందుకండి ఒప్పుకుంటాం? మాకేం అవసరం? కావాలంటే ఏడన్నా పెట్టుకో. మీరు ఎప్పుడు పుట్టారు? నేను 93. మరి చరిత్ర అంతా చెప్తున్నారు కదా, అందుకే అడుగుతున్నాను ఎప్పుడు పుట్టారు అని చెప్పి. అంటే మీకు కాంగ్రెస్ అంటే పడదా, లేకపోతే బీఆర్ఎస్ కి సపోర్టింగ్ గా ఉన్నానని చెప్తున్నారు? లేదు, కాంగ్రెస్ అంటే పడకపోవడానికి ఏం లేదు. మా నాన్న ఫస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో చేరే ముందు, ఫస్ట్ 2001లో ఉద్యమం స్టార్ట్ కాకముందు మా నాన్న కాంగ్రెసే. తర్వాత ఉద్యమం వచ్చినాక తెలంగాణ కోసం కొట్లాడాలని నాన్న బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అమ్మ ఫస్ట్ జెడ్పీటీసీ కూడా పోటీ చేసి ఓడిపోయింది, అది వేరే విషయం. రైతు నాగలి గుర్తుండే అప్పుడు. అట్లా మేమేం కాంగ్రెస్ వ్యతిరేకులము, ఇది బీజేపీ, మాకు ఏ పార్టీ మీద లేదండి. మాకు సోయి మా ప్రాంతీయ పార్టీ, మా బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ మాకు ముఖ్యం. మాకు ఏ నాయకుడి మీద పర్సనల్ కక్షలు అయితే ఏం లేవు. ఎందుకంటే మొత్తం జరిగిందే కదా చరిత్రల నుంచి కూడా చెప్తా అంటే జరిగిందే కదా చెప్పిన. దాంట్లో అవాస్తవాలు అయితే ఏం లేని చెప్పిన ప్రతి పాయింట్ నిజమే. 369 మంది చంపింది నిజమే. అప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసి ఒక రకంగా పెళ్లి లాంటిది. రాజకీయ చరిత్రలన్నీ చదువుతున్నారు అయితే, అంటే అవగాహన ఉంటది. అదేగా, ఎందుకంటే పుట్టిందేమో 93నా 99 93లో పుట్టాను అని చెప్తున్నారు. ఇప్పుడు చరిత్రలు ఏమో ఎన్నో సంవత్సరాల చరిత్రలు చెప్తున్నారు, అందుకే అడుగుతున్నాను. మరి తెలంగాణ బుక్కులు తిరిగేస్తున్నారు. అంటే తెలంగాణ మీద సోయిన వాళ్ళకి గతాన్ని, భవిష్యత్తుని, వర్తమానాన్ని ఆలోచన చేయాలి కదా. నా తెలంగాణ తిరిగేస్తూ ఉంటారు, చదువుతుంటా. ముఖ్యంగా వీడియోస్ చూస్తాను, చదివే కంటే కూడా డాక్యుమెంటరీ లాంటివి చూస్తారు. ఓకే, అంటే శనివారం ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ నాగార్జున, హీరో నాగార్జున కన్వెన్షన్లు మొత్తం కూడా కూల్చివేస్తుంది హైడ్రా బృందం. మరి దీని మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయంటే, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది స్థాపించి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. అండ్ నాగార్జున స్థాపించి కూడా ఇప్పుడు తను కట్టుకున్న తర్వాత ఈ 10 సంవత్సరాలలో జరగని ఈ హైడ్రా బృందము ఇప్పుడు వచ్చి కూల్చివేస్తుందంటే నాగార్జున దీన్ని అక్రమంగా సంపాదించాడు, భూ కబ్జా చేసి సంపాదించాడు అనే ఒక వ్యాఖ్యలు వస్తున్నాయి బయటికి. ఆ భూ కబ్జా చేసి కట్టినప్పుడు కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలబడ్డది కాబట్టే భూ కబ్జా అనే విషయాన్ని బయటికి రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాచేసింది కాబట్టే నాగార్జున ఇన్ని సంవత్సరాలు అక్కడ ఆ కన్వెన్షన్ని నడిపించుకోగలిగాడు అనే ఒక వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి. నిజమేనా? కాదు, పూర్తి అవాస్తవం ఇది. ఆ రోజు కూడా ఎన్ కన్వెన్షన్ ని కూల్చడానికి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెళ్ళింది. ఇప్పుడు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే ఒక గవర్నమెంట్ అనేది కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరించిపోయి కులగొట్టగలుగుతారా? ఆ రోజు కూడా ఆయన మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. మాది నేనేం అక్రమంగా కట్టలేదు, దీని మీద విచారణ జరిపినాకనే నిర్ణయం తీసుకోండి అని నాగార్జున గారు తీసుకున్నారు. ఆ రోజు కూడా మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నాకనే ఆగిపోయింది. ఈ రోజు కూడా మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాకనే కదా మీరు సగం కులగొట్టి ఆపేసిండ్రు. అంటే మీకు కూడా సంబంధాలు ఉన్నట్లనా ఆపేసినందుకు? అంటే మీరు కోర్టు తీర్పును నిర్ణయించి, ఇప్పుడు కోర్టు తీర్పుని ఏ ప్రభుత్వం అయినా సరే, కోర్టు ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కోర్టు అత్యున్నత న్యాయస్థానం, వాళ్ళే అసలు ఒక డిక్లేర్ చేసేది ఇట్లాంటి విషయాలు. వాళ్ళని ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే, ధిక్కరించనికే వీల్లేదు ఈ సమాజంలో. అట్లాంటప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు కోర్టు తీర్పుని తీసుకునే మధ్యలో ఆపేసిండ్రు కులగొట్టకుండా. ఈ రోజు కూడా నువ్వు అదే పని చేసినావు. కోర్టు తీర్పు వచ్చినందుకే, స్టే ఆర్డర్ వచ్చినందుకే
నువ్వు గమ్మున సగం కులగొట్టి సగం ఆపేసి వచ్చినావు అంటే నీకు కూడా ఏమైనా లావాదేవీలు నువ్వు కూడా ఆపుతున్నావు, నువ్వు కూడా ఏమైనా లోపల ముట్టినాయి అనుకోవాలా మరి నేను కూడా అంటే నేను కూడా అనుకోవాలా ఈ సగం కులగొడుతుంటే నాగార్జున వచ్చి నీకేమైనా సూట్ కేసులు అంతా చేసినాను అనుకోవాలా నేను కోర్టు అంటే తీర్పులు అప్పుడు వచ్చినాయి కదా. కనీసం కూలగొట్టేదాకా కూడా రాలేదు కదా. అంటే ఆయన ముందే వెళ్ళిండు అప్పటికి ఏంటంటే స్టార్ట్ అవుతున్నప్పుడే ఆయన ముందు జాగ్రత్త పడి వెళ్ళిండు. మరి ఈసారి నాగార్జున గారు స్టే ఆర్డర్ ముందే తెచ్చుకున్నాం కదా ఆగుతారు అనుకున్నాడు, కానీ స్టే ఆర్డర్ లో ఉన్నదాన్ని ఇంతకుముందు ఉన్న స్టే ఆర్డర్ ఉన్నదాన్ని కూడా కూల్చేస్తారని ఆయన ఊహించలేనట్టున్నాడు. మరి అందుకే మధ్యంతర ఉత్తర్వులు అంటే ఈసారి మొత్తం 29 ఎకరాలు అదే ఆ కన్వెన్షన్ని ఆ 29 ఎకరాలలో అది భూ కబ్జా చేశారు, అది కబ్జా చేసిన భూమి అనే ఒక వ్యాఖ్యలు ఉండడంతో కూడా దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా భాగం ఉంది అనే ఒక వ్యాఖ్యలు ఉంది. లేదండి తప్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటే కోర్టులో నిరూపించమనండి కదా. నేను ఇంతకుముందే చెప్పిన ఉత్తర్వులు తెచ్చినందుకు స్టే ఆర్డర్ తెచ్చినందుకే మేము ఆ రోజు ఆపేసినాం, ఈ రోజు నువ్వు కూడా ఆపేసినావు కూల్చేది సగం కూల్చేసి ఆపేసినావు. సో నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఉంటే కోర్టులో ప్రూవ్ చేయండి కదా. గవర్నమెంట్ తో అన్ని ఆధారాలు 10 ఏళ్ల లెక్కలన్నీ మీతోనే ఉన్నాయి కదా, మేము చేసినాయన్నీ మరి నీతో లెక్కలు ఉన్నాయి తీ కోర్టులో ప్రూవ్ చేయి. మా వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఓకే ఎన్నిసార్లు మాట మీద మాట చెప్తావు ఏ ఆధారాలు లేకుండా. నిజంగా ఉంటే నీతోన లెక్కలు ఉన్నాయి 10 ఏళ్ళు తెప్పించుకో లెక్కలు. ఆ జోన్ లో ఏ అధికారి ఉన్నాడు, ఎవడున్నాడు, ఏం చేసిండు, మా బీఆర్ఎస్ వాడు ఉన్నాడా, ఈ మా అధికారికి బీఆర్ఎస్ వానికి నాగార్జునకి ఏమైనా ఒప్పందం అయిందా తీ. మరి నీకు కనిపిస్తుంది కదా, వాళ్ళని పిలిపించి అడుగు చేయి ప్రూవ్ చేయి కోర్టులా. 2 రోజులు గాలి మాటలు చెప్తావు, నోటికి వచ్చినట్లలా వాక్కుంటా గాలి మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు. కోర్టుకు ఆధారాలు కావాలి, ప్రజలకు కూడా ఆధార సాక్ష్యాలు కావాలి, మాటలు కాదు ప్రజలకైనా. తొందరలో కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా పడగొట్టేస్తానని కేటీఆర్ గారు అది కేటీఆర్ అన్నది కాదు ఫామ్ హౌస్. మీరు క్లియర్ గా తెలుసుకోవాలి ఇక్కడ, మీకు నేను డీటెయిల్ గా చెప్తా ఈ విషయము. అది కేటీఆర్ అన్న ఫామ్ హౌస్ కాదు ఫస్ట్ పాయింట్. అది ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తిది ఫామ్ హౌస్. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని మీరు అంటారు. ఇన్ని రోజులు ఆ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు బయటేయడం ఇష్టం లేదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈయనకు లీజ్ ఇచ్చినందుకు ఆయన ఎందుకు బద్నాం తీసుకోవాలా ఆ లెక్కన. సో ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి మొన్న కోర్టుకు వెళ్ళిండు, అనవసరంగా చేస్తున్నారు, నేను FTL ఫుల్ ట్యాంక్ లోడ్ లేకుండానే దానికి వెలుపలనే కట్టుకున్నా, ఫుల్ ట్యాంక్ లోడ్ లోపల కట్టుకోవాలి, ఇంకా బఫర్ జోన్ లో కూడా లేదు అని చెప్తే అప్పుడు కోర్టు కూడా ఏం చేసింది, అడ్వకేట్ జనరల్ వాళ్ళు కూడా చెప్పేసిండ్రు వీళ్ళకి హైదరాబాద్కి, అది మీరు ముందు FTL తీసిండ్రా, మీకు FTL లెక్కలు ఉన్నాయా, ఎంతవరకు చెరువుకు సంబంధించిన భూమి, అది ఎంతవరకు చెరువు సంబంధించిన భూమి, బఫర్ జోన్ ఎంతవరకు ఉంటుంది, మీ దగ్గర ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయంటే లేదు ప్రాథమిక అంచనాకు వచ్చినాం కానీ పక్కా అంచనా లేవు, మా దగ్గర FTL డీటెయిల్స్ లేవు అని చెప్పి చేతులు తెస్తాను. మరి FTL లేకుండా ఎట్లా కొట్టేస్తావు నువ్వు, ఆపు ముందు ఆ FTL తీసుకొచ్చి తర్వాత దాని జోలికో, అప్పుడు అక్రమంగా ఉంటే కూల్చేయండి అని అన్నారు. ఇక్కడ ఇంకో విషయం, మొన్న కేటీఆర్ అన్న గారు కూడా ప్రెస్ మీట్ లో మాట అన్నారు, నాది కాదు నా ఫ్రెండ్ది, ఒకవేళ నిజంగా అక్రమంగా జరిగింటే నేనే వచ్చి కూలగొట్టిస్తా, ఆడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది గారిది కూడా ఉంది, వాళ్ళిద్దరు తమ్ముళ్ళది కూడా యువతలనే ఉంది హిమాయత్ సాగర్ రోడ్ల, పట్నం మహేందర్ రెడ్డి గారు కాదు, పట్నం మహేందర్ రెడ్డి గారిది ఉంది, ఇంకో V6 అధినేత వివేక్ గారిది ఉంది, సొంత రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిది కూడా ఏడా దుర్గం చెరువు దగ్గర సర్వే నెంబర్ 47 అనుకుంటా, దాంట్లో 54, 55 FTL లోపల ఉన్నాయి. ఏ FTL అయితే ఫుల్ ట్యాంక్ లోడ్ ఉంటుందో ఆ పరిధికి లోపలనే ఉన్నాయి. మరి తిరుపతి రెడ్డి కూడా కూలగొట్టాలి కదా, పొంగులేటిది కూలగొట్టాలి, వివేక్ది కూలగొట్టాలి, గుత్తా సుఖేందర్ రెడ్డిది కూలగొట్టాలి, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు, చాలా ఇష్టం వస్తుంది పేర్లు ఇస్తే. మరి వాళ్ళందరిది కాకుండా నువ్వు ఈరోజు వచ్చి అసలు వాళ్ళకి ఏంటంటే మీకు క్లియర్గా చెప్తే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ చిన్న చిన్న వాళ్ళే కూలగొట్టుకుంటూ పోతారు. అంటే ఎవరు ఒక 3-4 అంతస్తులు అప్పులు చేసి లేకుంటే లోన్లు తీసుకొని ఒక 4 ఫ్రెండ్స్ కలిసి 10 కోట్లు 5 కోట్లు 8 కోట్లు పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టి అమ్ముకుంటారు. అట్లాంటి చిన్న చిన్న వాళ్ళే కూలగొట్టుకుంటూ వస్తున్నాడు. మధ్య తరగతివి అబో మిడిల్ క్లాస్ పీపుల్ పలగొట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అది పలగొడుతున్నాడు అంటే పెద్దోళ్ళని బెదిరియనికి, అసలైన వాళ్ళే ముందే పలగొట్టకుండా చిన్నోళ్ళ మీద, మధ్య క్లాస్ వాళ్ళ మీద, అదే మిడిల్ క్లాస్ వాళ్ళ మీద తన రుబాబ్ చూపించుకుంటూ వస్తున్నాడు. వీళ్ళను వలలో వేస్తే పెద్ద చేపలు పడతాయి, పెద్ద చేపలు పడితే నొక్కేయచ్చు డబ్బులు. ఎందుకు నొక్కేయాలి, ఇప్పుడు కప్పం కట్టాలి పైన ఢిల్లీ ఇప్పుడు మామూలుగా ప్రాంతీయ పార్టీ అయితే ఢిల్లీ జాతీయ పార్టీలో కప్పం కట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డికి పైన కప్పం కట్టాలి కదా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి, వాటన్నిటికీ డబ్బు సంపాదించాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా చాలా దగ్గర కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయంట, వాటన్నిటికీ డబ్బు కావాలా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక హైడ్రామా స్టార్ట్ చేసిండు, ఉన్నోళ్ళతో నొక్కేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మీరే 29 ఎకరాలు నాగార్జున గారిది అన్నారు, పొంగులేటిది కూడా చాలా ఎకరాలు ఉందంట. అంటే ఉదాహరణ చెప్తున్నా, అట్లా ఎంత పెద్ద ఇంతవరకు ఒక్క బిగ్ షాట్ దైన బిల్డర్ది పేరు వచ్చిందా? ఆ బిగ్ షాట్ బిల్డర్ది కూలగొట్టిండు అని వచ్చిందా? చిన్న చిన్న బిల్డర్లు మాత్రం కూలగొడుతున్నాడు. ఎందుకంటే బిగ్ షాట్లతోనే ఒక్కేయడానికి బ్లాక్ మెయిలింగ్ దందాలు.
వీళ్ళని కులగొట్టి వీళ్ళని ఎర్రలాగా వేసి ఆ పెద్ద చేపల్ని బట్టి వాళ్ళతో డబ్బు గుంజనీకే చేస్తున్న నాటకాలని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది అసలు మాట హైడ్రామా వెనకాల ఇంకా కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కాదు అది ప్రదీప్ రెడ్డి గారిది. ఇంకోటి ఏమంటున్నారంటే మరి అఫిడవిట్లో పెట్టిండ్రు కదా అక్కడ ఉంది అంటే, అఫిడవిట్లో పెట్టింది ఏంది ఫామ్ హౌస్ ఉందని పెట్టలే, అగ్రికల్చర్ ల్యాండ్ అది కూడా శైలిమ గారి పేరు మీద ఉంది తప్ప అది ఏంది అంటే అది 311 అనమాట. ఏంది ప్రదీప్ రెడ్డి గారిది. ఇది 302 304 ఉంది. ఎవరిది సర్వే నెంబర్ కేటీఆర్ అన్న గారి వైఫ్ శైలిమ గారిది ఉన్నది 304 303. అది అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ, ఫామ్ హౌస్ ఎక్కడ? ఇంటికి ల్యాండ్కి తేడా ఉంది కదా. అఫిడవిట్ లో పెట్టింది ల్యాండ్ ఉందని పెట్టిండ్రు, ఫామ్ హౌస్ కాదు. ఆ సర్వే నెంబర్ 311 అనుకుంటా. సో దానికి దీనికి సంబంధం లేదు. కూలగొడితే బాజాప్తా కూలగొట్టండి. మీ తిరుపతి రెడ్డిది కూలగొట్టండి, పొంగులేటిది కూలగొట్టండి, వివేక్ది కూలగొట్టండి, ఇంకెవరెవరో మేము పేరు చెప్పినాం, గుత్తా సుఖేందర్, పట్నం మహేందర్, వాళ్ళందరి కూలగొట్టండి. అది కూడా కూలగొట్టండి నిజంగా అక్రమంగా ఉంటే. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందరిది కూలగొట్టండి, అందరికి సమాన్యాయం చేయండి, అంతే. సమన్యాయం చేయాలి, ఎలాంటి ఇది కూడా మాకు అభ్యంతరం అస్సలు. ఓకే, రాబోయే రోజుల్లో ముందు మరి రేవంత్ రెడ్డికున్న క్రేజ్కి కేటీఆర్ పోటీ అంటారా? అసలు రేవంత్ రెడ్డి క్రేజ్ ఉందంటారా? మొన్న మహబూబ్ నగర్లోనే ఓడిపోయిండు ఎంపీ, ఎమ్మెల్సీ ఓడిపోయిండు. మహబూబ్ నగర్ మీకు తెలిసే ఉంటుంది, స్థానిక సంస్థలో ఎమ్మెల్సీ జరిగింది, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. స్థానిక నవీన్ రెడ్డి గారు గెలిచారు, షాద్ నగర్ సంబంధించిన ఆయన. తర్వాత మహబూబ్ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, ఎవరు గెలిచిండ్రు అక్కడ? అరుణమ్మ, బీజేపీ అరుణమ్మ గారు గెలిచిండ్రు. ఇంకెక్కడ ఆయన చేవెళ్ళలో కూడా ఎవరు గెలిచిండ్రు? బీజేపీ గెలిచింది. ఇంకెక్కడ రేవంత్ రెడ్డి క్రేజ్? రేవంత్ రెడ్డి క్రేజ్ లేదేం లేదు. అంటే బీఆర్ఎస్కి క్రేజ్ లేదనడానికి ప్రజల్లో కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏమనంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు, కేటీఆర్ మాత్రమే బయటకు వస్తున్నాడు. అందుకే కాంగ్రెస్కే కాదు బీజేపీకి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ కాదు, లేదు, రాదు అంటున్నారు. లేదండి, ఇప్పుడు మీరే ఒక మాట అంటారు, ముందు అన్నారు అనుకుంటా, చాలా మంది కూడా అంటున్నారు, మేము రెచ్చగొట్టి రాజకీయాలు చేయదలుచుకోలే, ప్రజలు మా దగ్గరికి రావాలి. ప్రజలు కాదు, ఎట్లా? ఒక వర్గం ప్రజలు, రైతులు ఉంటారు, రైతులు మమ్మల్ని చేరువ కావాలి. ఎట్లా? మాకు అన్యాయం జరుగుతుంది, మా తరపున మీరు పోరాడండి అని చెప్తే మేము ఖచ్చితంగా పోరాడతాం. ఎందుకంటే మేమంతకు మేము ఇనిషియేటివ్ తీసుకుంటే వీళ్ళు ఏదో ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి రైతుల్ని రెచ్చగొట్టి వీళ్ళు చేపిస్తున్నారని నింద మాకొద్దు. ఇప్పుడు కావాలంటే మొన్న రైతు రుణమాఫీ కాని వాళ్ళు మా టోల్ ఫ్రీ నెంబర్కి చేయండి అని చెప్పి తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కంప్యూటర్స్ పెట్టి కూడా కూర్చున్నాం. 1,00,000 పైన ఫిర్యాదులు వచ్చినాయి మాకు రుణమాఫీ కాలేదని. హరీష్ రావు గారు కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు కూడా, లైవ్ లో ప్రెస్ మీట్ లో కూడా చెప్పిండ్రు. సో ఆ 1,00,000 మంది అంటే అర్థమైంది, మాకు పంపించిందంటే ఏంది? మా తరపున మీరు కొట్లాడండి అనే కదా, మా టోల్ ఫ్రీ నెంబర్ చేసి మాకు కాలేదు మీరే చూసుకోవాలని చెప్పిండ్రంటే. సో మాకు రైతులు అడిగిండ్రు, మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మొన్న నిరుద్యోగులు వచ్చి మా దగ్గరకు వచ్చిండ్రు, మీకు తెలిసే ఉంటుంది, నిరుద్యోగులు కేటీఆర్ అన్న గారిని నందినగర్లో వచ్చి రెసిడెన్సీలో కలిసిండ్రు. మేము తీస్తున్నాం. మేమేంటంటే ప్రజల్లో వ్యతిరేకత రావాలి, మేము ప్రజల్లో వ్యతిరేకత పెట్టదలుచుకోలే, వాళ్లకు రావాలి వ్యతిరేకత, వాళ్లకు నచ్చరాదు పరిపాలన. మా మాటలు లోబడి మేమేదో చేస్తున్నామని వ్యతిరేకత రావద్దు, వాళ్ళు అనుభవించి వ్యతిరేకత వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళ సాయం ఉంటాం. ఇంకోటి, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తట్టుకోలేకపోతున్నారు, సార్ వచ్చి మాట్లాడితే వీళ్ళ నుంచి అవుతుంది. ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికి అసెంబ్లీనే చూసిండ్రు, 1 సైడ్ అయిపోయింది. మేము లెక్కలు మాట్లాడుతుంటే వాళ్ళు తమాషాలు చేసి ఆడపిల్లల్ని కూడా ఏడిపించి 4 గంటలు నిలబెట్టిండ్రండి. సబితా గారిని, మా కోవా లక్ష్మి గారిని, మా సునీత లక్ష్మారెడ్డి గారిని, వీళ్ళందరినీ 4 గంటలు మైక్ వేయకుండా నిలబెట్టిండ్రు. అంటే మీకు అర్థమైతే లేదా? మైక్ ఇస్తే మళ్ళీ మా ఎక్కడ పడతారో సబ్జెక్ట్తోనే ఏడిపిస్తారు, మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకి ఇవ్వలే మైకు. కేటీఆర్కి ఇచ్చిన మైకును కూడా మధ్యలో కట్ చేస్తారు, హరీష్ రావు గారికి ఇచ్చిన మైకును కూడా మధ్యలో కట్ చేస్తున్నారు కాంట్రవర్సీ వస్తే. ఇంక వీళ్ళనే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ సార్ వచ్చి టాపిక్ మాట్లాడితే వీళ్ళు ఉంటారా? తెలంగాణ నరాల నింపుకున్నాడు కేసీఆర్, ఆయన వచ్చి మాట్లాడితే వీళ్ళ నుంచి అవుతుందా? నిలబడి ఇంకే కేసీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, టైముని బట్టే మేము పోతాం. సింపుల్గా ఒకే మాటలు గెలిచే దమ్ముందంటారా బీఆర్ఎస్కి? మాకే ఉంది, ఇంకెవరికి లేదు. ఇంకెవరికి? కాంగ్రెస్ లేదు, బీజేపీ. ఎవరు పోటీ కదా? ఎవరు పోటీ గారు. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మళ్ళీ మేమే వస్తాం. ఓకే, ఒకవేళ మీకు గనక ఏదన్నా ఏ దాంట్లోనైనా సరే మీకంటూ ఒక పదవి ఇస్తే, ఏ పదవిలోనైనా మీరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఢీకొట్టగలరు? అసలు నాకు ఢీకొట్టగలరంటే నాకు అర్థం కాలేదు. ఐ మీన్ లైక్, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మీకంటూ ఒక పదవి ఇస్తారు, అది ఏ పదవైనా కావచ్చు, చిన్న పదవి పెద్ద పదవి అయినా సరే, మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి మీరు గెలిచారంటే కాంగ్రెస్లో ఎవరిని ఢీకొట్టగలరు? గెలిచినా గెలవకుండా కాంగ్రెస్ మొత్తం నా టార్గెట్ లిస్ట్ ఉంటుంది. నా జోన్ లిస్ట్ లో ఉండేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి, నా బఫర్ జోన్ లో ఉండేది రేవంత్ రెడ్డి గారు. ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన మాటలు, దొంగ హామీలు, అవి నా బఫర్ జోన్ లో ఉంటే ఆయననే టార్గెట్ మాకు.
ఆయనే టార్గెట్. ఆయన్నే టార్గెట్ మాకు. ఆయన చేసిన అబద్ధ ప్రచారాలే కదా ప్రజలు మోసపోయినరు. ఆయన్నే టార్గెట్. నాకు పదవి వచ్చినారా, పదవి అనేది అవుట్ ఆఫ్ ఏమంటారు, అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ కంటెక్స్. నాకు పదవి గురించి సంబంధమే లేదు. బట్ ఈ రోజైనా రేపైనా ఇంకో 5 ఏళ్ళ పాటు, ఇంకో 4 ఏళ్ళు సీఎం ని కొట్టేస్తాం అంతే. సీఎం మా పక్క నియోజకవర్గమేనండి అయింది, కొడంగల్ మా మక్కల పక్కనే ఉంటుంది. నా టార్గెటే ఆయన. ఎందుకంటే నువ్వు పాలమూరోడివి. నిజం చెప్పాలంటే కూడా ఎంత పార్టీలు వేరైనా కూడా ఒక పాలమూరోడు సీఎం అయిండు అన్నప్పుడు గర్వపడేటట్లు ఉండాలి. నువ్వేం చేస్తున్నావు, తలదించుకునేటట్లు చేస్తున్నావు. నీ భాష ఏంది, నువ్వేంది? పాలమూరోడు గట్లా మాట్లాడతాడు ఏడన్నా? పాలమూరుకి ఎంతమంది ఉన్నారు? నాకేందంటే రేవంత్ రెడ్డి మా పరువు తీస్తున్నాడు పూర్తిగా. పాలమూరుది ఇజ్జత్ తీస్తున్నాడు మాది. ఆల్రెడీ సీఎం గా ఫెయిల్యూరు, పాలమూరు కూడా ఫెయిల్యూర్. నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి ఇచ్చిన దొంగ హామీలు ఆ ప్రజలకు అందాలే, అందకుంటే ఊకోం అంతే. నాకు ఎవరు లేరు టార్గెట్, సీఎంఏ నాకు టార్గెట్. ఎందుకంటే ఆయనే చేసింది కథలన్నీ అంతే. ఏకంగా సీఎం కే టార్గెట్ అంతే. ఎందుకంటే మావోడు మా పక్కన. ఓకే, సింపుల్ గా ఇక ఇప్పటి వరకు రాజకీయాలు అయిపోయింది. సింపుల్ గా ఓపెన్ గా మీ అభిప్రాయాలు, కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం. అంటారు కదా ఆయనని, ఆయన ఒక చాణక్యుడు లెక్క. ఆయన ఆలోచన ధోరణి ఎట్లుంటదంటే, ఆడన్నాడు, ఈడన్నాడు, వాడిని అన్నదన్నాడు, వీడిని ఇదన్నాడు, అవన్నీ ఆలోచించాడు ఆయన. నెక్స్ట్ ప్రణాళిక ఎట్లా వేసుకున్నాను. సరే ఓడిపోయినామని బాధపడుతూ ఉండలేం కదా. సరే కార్యాచరణ రచిస్తూ ఉంటాడు ఆయన. ఎట్లంటే ప్రతిదీ 5 ఏళ్ళ ముందు ఏం జరుగుతుంది, 5 ఏళ్ళ తర్వాత ఏం చేద్దామనే ఆలోచనలే ఉంటుంది ఆయనకి. దానికి ఈ రోజు నుంచి ఎట్లా స్టార్ట్ చేయాలనే ఆలోచనలే ఉంటుంది తప్ప నాకు తెలిసి సార్ ఎవరిని పట్టించుకోవాలి. మీ అభిప్రాయం? నా అభిప్రాయం అదే, చాణక్యుడు సార్. ఓకే, కేటీఆర్ గారి మీద నవతరాన్ని నూతనంగా నడిపించే నవయువ నాయకుడు అని అనుకుంటాం మేము అన్నని. అంటే ఈ కొత్త తరాన్ని కొత్తగా నడిపించే యువ నాయకుడు అని నేను అనుకుంటానని. ఓకే, హరీష్ రావు గారు తెలుసు కదా, ట్రబుల్ షూటర్. రేవంత్ రెడ్డి గారు ఫేక్. ఓకే, బండి సంజయ్ గారు ఆయన ఇమ్మెచ్యూర్ పర్సన్, ఇమ్మెచ్యూరిటీ. రఘునందన్ రావు గారు, ఆయన మీద నాకు ఒపీనియనే లేదు. ఈటల రాజేంద్ర గారు తొందరపాటుతోన అనవసరంగా గౌరవాన్ని పోగొట్టుకున్నాడు ఇంకో పార్టీలకు. నాకు తొందరపాటుతనం ఎక్కువ ఆయనకి. అనవసరంగా పోయి బీజేపీలో ఎంపీగా గెలిచినంత మాత్రం ఆయన గౌరవం ఉన్నట్లు కాదు. మా దగ్గర సెకండ్ క్యాడర్ అయినది. కేసీఆర్ తర్వాత ఆయనకుంటే, కేసీఆర్ సార్ తర్వాత ఆడ పోయి ఏం చేస్తున్నాడు, 4 ఒకడైంది. ఆయన తొందరపాటుతోన అనవసరంగా తనకున్న, నిజం చెప్పాలంటే ఓపిక చాలా ఉంటుంది ఆయనకి, నిదానపరుడు అనే ఆలోచన నాకు అనిపిస్తుంది. ఓపికతో ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వెళ్తే, అంటే వాళ్ళ గురించి నేనేమో అడగట్లేదు, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళ గురించి, జగన్ గారి గురించి మీ అభిప్రాయం? నాకు జగన్ గారి గురించి అంటే ఒక సామెత గుర్తొస్తుంది. అంటే లైక్ ఒక బంతిని గోడకు కొడితే అది అంతే వేగంగా వస్తుందంట. పాపం ఆయనని, అంటే నా సాఫ్ట్ కార్నర్, ఆయన అంత చేసినా కూడా మళ్ళీ అంతే వేగంగా వచ్చి గెలిచిండు. 5 ఏళ్ళు పరిపాలించాడు, మళ్ళీ పడ్డాడు. ఆయన పడినా మళ్ళీ లేచే టైప్ నాకు అనిపిస్తుంది ఆయన చూసినప్పుడు. చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన పట్టణాభివృద్ధి బాగా చేసిండని నేను ఒప్పుకుంటా. వీళ్ళు చెప్పినట్లేదో హైదరాబాద్ని ప్రపంచ పటంలో చేసినట్లు కాదు. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. వైఎస్ఆర్ గారికి రైతు పక్షపాతం ఉండే, ఈయన పట్టణాభివృద్ధి మీద ఉండే. సో సిబిఎన్ గారు అంటే నాకు కొంచెం పట్టణాలు గుర్తొస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు కదా, నా పర్సనల్ చాయిస్ యాక్చువల్గా చెప్పాలంటే, రాజకీయంగా కాదు, చాలా రోజుల నుంచి నా ఫేవరెట్ యాక్టర్ ఆయన. నేను కోరుకున్నా, అంటే పోయినసారి కూడా ఆయన ఓడిపోయినప్పుడు ఒక్కసారన్నా గెలవాలి పవన్ కళ్యాణ్, ఒక్కసారన్నా గెలిస్తే రాజకీయాల్లో తన ముద్ర వేసుకుంటాడు. ఇంకోటి మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు మనిషి కాదు. కొందరు అనుకుంటారు ఆయన చంద్రబాబు మనిషి అని, లేకుంటే ఇంకోరు, ఆయన ఎవ్వరు మనిషి కాదు. ఆ టైంకి రాజకీయాలు నడుస్తున్న దాన్ని బట్టి పోతాడు. మొన్న మీ అందరికి తెలిసిందే, కీలక పాత్ర ఆయన్నే పోషించిండు. అక్కడ బీజేపీనైనా ఇక్కడ ఉన్న ఏంది మొత్తం పొత్తును కుదిరించి తన జనసేనని, అంటే వ్యతిరేక ఓటు చీల్చకుండా తన ఒక కీలక రోల్ ప్లే చేసింది కదా. సో ఆయన ఒక ఉన్నత స్థానంలో పవన్ నేను పవన్ కళ్యాణ్ అని నేను ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నా. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఎవరు గెలిచిండు, సిబిఎన్ గెలిచిండా, నాకు నచ్చని వ్యక్తి నాకు నచ్చడు సిబిఎన్, టు బి ఫ్రాంక్. ఆయన గెలిచిండా, ఆయన అధికార సీఎం, నాకు ఆయన అవసరం లేదు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఓకే, ఆయన మెచ్యూరిటీ వస్తుంది. ఇన్ని రోజులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు అనేది వచ్చింది. ఇప్పుడు పరిపాలనకు వచ్చినాక ఆయన ఆవేశం తగ్గుతుంది, ఖచ్చితంగా ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు. నాకు తెలిసి ఆంధ్రాలో ఇంకొక ఏమంటారు కదా, ఆల్టర్నేటివ్ అవుతాడేమో రాజకీయాల్లో, ఒక మంచి నాయకుడిగా. ఓకే, చాలా విషయాల మీద కూడా క్లారిటీ ఇచ్చారు, బాగా ఉంది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.
drops.